ఆరోగ్యం కలిగించండి. మీరు కూడినటువంటి బిడ్డలందరినీ ప్రభావ మీ ఆత్మచేస్తారు ప్రభావ. ప్రతి ఒక్కరిని తాకి బలపరిచి సుదులుగా చేయండి, ఆరోగ్యవంతులుగా చేయండి. ముఖ్యంగా తండ్రి, నీ స్వరూపము నీ పోలిక రూపాంతరపరచబడలాగిన మమ్మల్ని అందరినీ బలహీనటువంటి మమ్మల్ని అందరినీ బలపరిచి మీ మహిమ మేము కింద మనం నడిపించమని మేలు చేయమని. ఇదిగో ప్రభా నీ స్వరము నాతో మాట్లాడుతుండగా తండ్రి నాన్న ఆ జీవుడి గురించి మాట్లాడాను. ఆ అంతరంగాలు ప్రభావంగా మారుమోగులాగా మీ వాక్యానికి లోబడులాగా విధేయత చూపులాగా నన్ను మమ్మల్ని బలపరిచి మేము చేయాలి. యేసుక్రీస్తు దివ్యమైన నామం పేరుతో ప్రార్థించి అడుగుకుంటున్నాం మా పరమ తండ్రి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది కదా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నట్టుగా, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యమును నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను, యెహోవా స్తోత్రాలు ఆ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యము దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము అని చెప్తూ రాబడుతున్నాయి. దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును తీసుకుని వస్తున్నప్పుడు ఒక పసిబిడ్డను తండ్రి తల్లి చంకనెత్తుకుని తీసుకొచ్చినట్టుగా దేవుడు వారిని తీసుకుని వచ్చి ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాన్ దేశంలోనికి నడిపించడం జరిగింది. దేవుడు వారిని నడిపించినటువంటి విధానం వారి పిల్లలకి వారు నేర్పిస్తున్నారు. హల్లెలూయా. వారు ఎలా బండలో నీళ్ళు తాగారో, ఎలా యోర్దాను నీళ్ళు ఎగువకి నిలిచి అగ్రాస్గా నిలిచిపోయాయో, ఎలాగా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడిందో, ఎలాగా అరణ్యంలో 40 సంవత్సరాల పాటు వాళ్ళ బట్టలు చినిగిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వారికి ఏది కొదువు కాలేదు, వారు మాంసం కూడా సమృద్ధిగా తిన్నారు, నీళ్లు కూడా బండల్లో నుంచి వచ్చాయంట. హల్లెలూయా. ఆ విషయాలను వారి పిల్లలకి బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దినాన్న దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క క్రియలను, దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసాన్ని మన పిల్లలకు తెలియజేయాలి. హల్లెలూయా. అలా దివ్యమా వినపడుతుందా? మనం మన యొక్క విశ్వాసాన్ని మన పిల్లలకి తెలియజేయాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని, మనకు తెలిసినటువంటి గొప్పతనాన్ని ఇతరులకి మనం చెప్పేవారిగా ఉండాలి. మన పిల్లలకి మొట్టమొదటిగా తెలియజేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఒక గడిచినటువంటి దినాల్లో చెప్పాను, సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప ఆర్టిస్ట్ అయినటువంటి ఒక ఆవిడ, ఆమె పోర్నో స్టార్ కూడా అంట, ఏమో తెలీదు. అయితే ఆ సహోదరి యేసు ప్రభువుని నమ్ముకుందంట. హల్లెలూయా. యేసు ప్రభువు నమ్ముకుంది. అంటే ఆవిడ యేసు ప్రభువుని నమ్ముకోగానే చాలామంది టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు వచ్చి, అమ్మా అసలు యేసు ప్రభువులో మీరు ఏది చూసి యేసు ప్రభువు నమ్ముకోవడం జరిగింది, ఎందుకు యేసు ప్రభువు నమ్ముకోగలడానికి కారణం ఏంటి అంటే, ఆమె ఒక మాట చెప్పిందంట. వ్యభిచార ముందు పట్టబడినటువంటి స్త్రీని చూసి యేసు ప్రభువు అమ్మాని పిలిచి సంబోధిస్తున్నటువంటి ప్రేమ గుణం నాకు నచ్చింది. హల్లెలూయా. నేను అలాంటి స్థితిలో నుండి వచ్చాను, కానీ యేసు ప్రభువు నన్ను కూడా ప్రేమించే దేవుడు అయి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. కనుక అలాంటి ప్రేమించే దేవుడు నేను కలిగినాను, ఆ దేవుడిని నేను ఆరాధిస్తున్నాను అని చెప్పి ఆ సహోదరికి చెప్పడం జరిగింది. హల్లెలూయా. మరి మీ విషయంలోకి వచ్చేసరికి మీకు ఒక నమ్మకం, ఒక గురి ఉండాలి కదా. దేని కొరకు ప్రభువును అంగీకరించారు అనేది ఖచ్చితంగా మనం తెలుసుండాలి. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో, ఆయన నీ పట్ల నా పట్ల ఏం చేయబోతున్నాడో, గడిచినటువంటి కాలంలో ఏం జరిగిందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో దాని గురించినటువంటి వివరణ మనం కొద్దిగైనా తెలుసుకున్నప్పుడు మన పిల్లలకి మనం బోధించగలుగుతాం. దేవుడు ఎంత గొప్పవాడో రుచి చూచి ఇన్ని ఎడల ఆ రుచిని మన పిల్లలకి తెలియజేస్తాం. అక్కడ బిర్యానీ బాగుంటుంది, అలా అక్కడ పలావ్ బాగుంటుంది, ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది, అలా అక్కడ పన్నీర్ కూర బాగుంటుంది అని చెప్పి హోటల్ పేరు చెప్తాం. కానీ దేవుని గురించినటువంటి సారాన్ని మన పిల్లలకి బోధించాలంట. హల్లెలూయా.
ఆ రోజు నుంచి ఇశ్రాయేలు ప్రజలు వారి పిల్లలకి బోధించడాన్ని బట్టి వారి పిల్లల వరకు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం మన వరకు కూడా వచ్చింది. హల్లెలూయా. చెప్పి నేర్చుకునేది కొంత ఉంటుంది, చూసి నేర్చుకునేది చాలా ఉంటుంది. హల్లెలూయా. చెప్తే కొద్ది మాత్రమే వింటాం, చూసే విధానం చాలా ప్రాముఖ్యమైనది. ఆ చూసినప్పుడు మా అమ్మగారు ప్రార్థన పదాలు, శ్యామ్ గారిని చూసినప్పుడు నిజంగా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ అమ్మగారు ప్రార్థన పదాలు, అమ్మ ప్రార్థన చేస్తుందన్నా, కానీ నేనేనన్నా ఇలా మిగిలిపోయినంతన్నా ప్రార్థనకు దూరం అయిపోతున్నాను అని ఆ లోపల వేదంతో ఏడుస్తుంటే నాకు ఒక సంతోషం ఉంటుంది. హల్లెలూయా. అంటే ఆ తల్లి ప్రార్థన దొరకలేదు. హల్లెలూయా. లోపల ఆయనలో లోపల మంటలు సకల రేపుతుంది. హల్లెలూయా. ఆ సేమ్ టైంలో తన భార్య కూడా ప్రార్థించే భార్య దొరకడం ఆశీర్వాదకరం. హల్లెలూయా. భార్య దొరికిన వానికట ఏం దొరికిందట? ఏం దొరికిందమ్మా? భార్య దొరికిన వానికి ఏం దొరికిందట అమ్మా? వినబడట? మేక. హల్లెలూయా. మేలు దొరికిందంట. హల్లెలూయా. ప్రార్థించేటువంటి భార్యలు లేదా ఆత్మీయంగా ప్రేమించే భార్యలు, తన భర్తను అర్థం చేసుకునేటువంటి భార్యలు, వారి యొక్క కష్టకాల్లో కలిసి వెళ్ళేటువంటి భార్యలు దొరుకుట అరదు. అటు భార్యలు దొరికిన వారికి మేలు దొరికిందని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. అంటే ఈ యొక్క ఇలాంటి ఉన్నతమైనటువంటి అనుభవాలు గుండా తన బిడ్డలను నడిపించుకునేటువంటిది ఎక్కువ పాత్ర తల్లుల పాత్రలు ఎక్కువ ఉన్నాయి. హల్లెలూయా. తల్లుల పాత్రలు ఎక్కువ ఉన్నాయి, స్త్రీ పాత్ర ఎక్కువ ఉంది. కనుక మనం జాగ్రత్తగా స్త్రీలు మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఇద్దరు పాత్రలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఒకవైపు తల్లిగారు ప్రార్థిస్తే తండ్రి గారి యొక్క సహకారం కూడా ఖచ్చితంగా ఉండాలి. తల్లిదండ్రులు భక్తి జీవితాన్ని చూసినప్పుడు పిల్లలు రేపపడతారు. తల్లి ఏమో సినిమాలు చూస్తూ ఉండి తండ్రి ఏమో మొక్కలు వేసి ప్రార్థన చేస్తుంటే వాళ్ళిద్దరికీ మ్యాచ్ అవదు. వాళ్ళిద్దరూ కలిపి మోకాలు వేసినప్పుడు ఆ బిడ్డలు చూసినప్పుడు ఆ బిడ్డలు మా అమ్మ నాన్నలు ప్రార్థన చేస్తున్నారు కనుక మనం కూడా ప్రార్థించాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి రావాలి. హల్లెలూయా. ఆ యొక్క కార్యాలు ఐగుప్తు నుండి కనాన్ దేశానికి వచ్చినటువంటి కార్యాలను ఆ యొక్క ప్రజలైనటువంటి వారి యొక్క బిడ్డలకి వివరించడం జరిగింది. ఆ బిడ్డలు వివరించినటువంటి కోణంలో అక్కడి నుంచి ఇంకా తరతరాలకి ఆ యొక్క మాటలను ప్రకటిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దినాన మనం కూడా మనకు కలిగినటువంటి భక్తిని, మనకు కలిగినటువంటి విశ్వాసాన్ని, మనకు కలిగినటువంటి పరిశుద్ధతను, మనకు కలిగినటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మన పిల్లలకి బోధించేటువంటి వాగా ఉండాలి. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తున్నారంటే కారణం తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందంట. హల్లెలూయా. తల్లిదండ్రులు క్రమంగా ఉంటే బిడ్డల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటారు. తల్లిదండ్రులు ఎప్పుడైతే క్రమం తప్పిపోతారో బిడ్డలు కూడా క్రమం తప్పిపోతారు. చాలామంది మనం చూసినట్లయితే చాలామంది ఆడపిల్లల జీవితాలు కానీ మగపిల్లల జీవితాలు కానీ గడబడ అవుతున్నాయి అంటే కారణం ఏంటంటే పునాదులు బాగలేవు. హల్లెలూయా. తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తు మంచిగా లేని కారణంగా వారి బిడ్డలకి భయము భక్తి లేని కారణంగా వారు విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి కారణంగా వారు ఏమవుతున్నారంటే మంచేదో చెడ్డేదో విచక్షణ కోల్పోయి సమాజంలో ఉన్నటువంటి పాడైపోయినటువంటి ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయి వారితో కలిసి సహవాసం చేస్తూ పాడైపోయినటువంటి ప్రజలతో పాడైపోతున్నారు. అదే తల్లిదండ్రులు కనుక కరెక్ట్గా ఉంటే ఆ తల్లిదండ్రులతో సహవాసం చేసినప్పుడు వారి యొక్క బిడ్డలు వారి తల్లిదండ్రులను ప్రేమిస్తూ అలాగే వారి తల్లిదండ్రులు ప్రేమిస్తున్నటువంటి దేవుడిని ప్రేమిస్తూ దేవునికి మహిమకరంగా అనేక జనులకి మాదిరికరంగా ఉంటారు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క మాటలు మనం ఇలాగా ధ్యానిస్తూ ఉండాలి. ఒకసారి పేతురు గ్రంథం, మొదటి పేతురు గ్రంథం ఒకసారి చూద్దాం. పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుండి 6వ వచనం వరకు చదవండి. చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండి మీరందరూ
ఎదుటి వారి ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకున్నది దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చిన్నలాగా పెద్దలకు లోబడి ఉండి. చిన్నపిల్లలకైతే చిన్నపిల్లలని కాదు, మనుషులందరికీ ఒక పిలుపిస్తుంది ఏంటంటే మీరు పెద్దలకు లోబడి ఉండి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకున్నది. దీన మనస్సు అంటే మరీ అంత దౌర్భాగ్యంగా కాలు అంటున్నట్టు కాదు, కానీ తగ్గించుకోవాలంతే. వారితో కలిసి సహవాసం చేయలాగిన దీన మనస్సును కలిగి దీనత్వాన్ని కలిగినటువంటి అనుభవం ఉండాలి. అక్కడ చెప్పబడుతున్నట్టుగా మీ పెద్దలకు లోబడి నుండి మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని. హల్లెలూయా. మనకు అలంకారంగా వస్త్రాలు ఉన్నాయి, మనకు అలంకారంగా ఆభరణాలు ఉన్నాయి, మనకు అలంకారంగా చాలా చాలా ఉన్నాయి. కానీ ఆత్మీయ అలంకారం ఏంటంటే దీన మనసు. హల్లెలూయా. ఈ దీన మనసు దేవుని మనసు. హల్లెలూయా. ఈ దీన మనసు తగ్గించుకుంటాడు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. హల్లెలూయా. మొదటివాడు కడపటివాడు కాదు, కడపటివాడు మొదటివాడిగా చేసేవాడు ఆయనే. కనుక ఈ దీని మనసు అనేటువంటి దానిని ఎదుటివాని ఎడల మనం కలిగి ఉండాలంట. ఎందుకు కలిగి ఉండాలి అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమిస్తే దీని మనసు కలిగి ఉంటాం. ప్రేమిస్తే భరిస్తాం, ప్రేమిస్తే సహిస్తాం. ప్రేమ ఎక్కడ ఉంటుందో దోషాలు అక్కడ కప్పబడతాయి. హల్లెలూయా. కోపంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ రోజు నన్ను ఆ మాట అన్నావు, ఈరోజు నన్ను ఈ మాట అన్నావు అని కోపంతో వస్తాయి కదండి. ప్రేమగా ఉన్నప్పుడు ఏమంటావంటే నన్ను కొట్టినా పర్వాలేదు, నన్ను తిట్టినా పర్వాలేదు, నా భర్తే కదా అంటారు కదా, అంటారు. నా భార్య కదా, ఒకవేళ ఏమనేసినా పర్లేదు, ఎందుకంటే నన్ను తను ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ కోపం వచ్చినప్పుడు తన కోపం కొలది ఏదో మాట్లాడిందిలే అని అనుకుంటారు. ప్రేమ ఉన్నప్పుడు. కోపం వచ్చినప్పుడు మాత్రం ఆడపిల్లల విషయంలో చాలామంది చూడాలి. ముత్తాతలు ఇవి తీసుకొచ్చి ఎక్కడో ఉన్నటువంటి పెంట మీద తీసుకొచ్చి ఇంట్లో వేస్తారు. హల్లెలూయా. ఆ రోజు అక్కడ అలాగే జరిగింది. నువ్వు ఒకరోజు ఆ రెబ్బలు కొనలేదు, ఆ రబ్బరు కొనలేదు, ఆ సబ్బు పెట్టి కొనమంటే కొనలేదు, అలాంటి వాడు నువ్వు, నీకు రూపాయి ఇవ్వమంటే తిరిగి ఇవ్వలేదు నువ్వు అంటారు. అంటే ఎక్కడెక్కడ మాటలని తెచ్చేసుకుంటారు. లాజిక్ లేకుండా కొన్ని గొడవలు పడుతుంటారు. హల్లెలూయా. ఆడపిల్లలు మాత్రమే కాదు, మగ పిల్లలు కూడా. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, ఆ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో, ప్రేమ సహించే గుణం కలిగి ఉంటుంది, భరించే గుణం కలిగి ఉంటుంది, లోబడే గుణం కలిగి ఉంటుంది, విధేయత కలిగే గుణం ఉంటుంది, సహించే గుణం ఉంటుంది. ఈ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో ఈ దీనత్వం కలిగి ఉండేటువంటి వారిగా మనం మార్చబడతాం. హల్లెలూయా. ఈ ప్రేమ దేవునిది. హల్లెలూయా. దేవుడు మనకు లోకంలో ఎంతో ప్రేమించాడు కనుక ఆ ప్రేమను మనం కలిగి ఉండి, ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ ప్రేమ కలిగినప్పుడు దేని మనసు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హల్లెలూయా. పిచ్చోళ్ళు చూసినప్పుడు, మెంటలు చూసినప్పుడు, హాస్పిటల్లో రోగులను చూసినప్పుడు డాక్టర్ కోప్పడు. పిచ్చోడు ఆ మెంటలోడు మతి స్థిమితం లేకుండా ఉండడం బట్టి డాక్టర్ గారు సటస్కోప్ వేసుకొని తిరుగుతుంటాడు, డాక్టర్ గారు చెప్పులు వేసుకొని పరిగెడుతుంటాడు, డాక్టర్ గారు సూటు కోటు లేకపోతే వేసుకొని ఆ కుర్చీలో ఈయన కూర్చుంటుంటాడు, లేదా డాక్టర్ గారిని అరే అంటుంటాడు, డాక్టర్ గారిని తిడుతుంటుంటాడు. అలాగా డాక్టర్ గారు భుజం మీద చేస్తుంటాడు కదా. అలా వేసినప్పుడు డాక్టర్ గారు ఏమి ఫీల్ అవ్వడు, ఎందుకంటే ఆడొక మానసిక రోగి కనుక ఆ మానసిక రోగిని మనం ఏం చేయాలంట, ప్రేమించాలి. కానీ ఆయన మీద కోప్పడకూడదు అని చెప్పేసి ప్రేమగా చూస్తుంటాడు. ఇప్పుడు ఆ ప్రేమ ఎప్పుడైతే ఉందో మానసిక రోగిని కూడా ప్రేమ కనికరించి ఏం చేస్తుందంటే వారి యొక్క జాలి స్థితిని లేదా దయానికమైన స్థితిని చూసి జాలి పడతాం. మనం కూడా ఎప్పుడైతే మనం ఈ ప్రేమను, దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంటామో, ఆ ప్రేమ దేవుడు అడిగితే మనం ప్రేమించాడో ఆ ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు ఎదుటివాని ఎడల దేని మనసు కలిగి ఉంటాం, తగ్గుంటాం, హెచ్చిపోం. హల్లెలూయా.
ఎదుటివాడు మాట్లాడక ముందే కమరదానికి కుమరదానికి ఏక ముందే అని కాకుండా ఎదుటివారు మాట్లాడక ముందే మనం రెచ్చిపోకుండా ఏం చేయాలంట? తగ్గి ఉండాలి. హల్లెలూయా. మాట్లాడడానికి నిదానించాలట, కోప్పడడానికి నిదానించాలట, తొందరపడకూడదట. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రేమ మనల్ని అణచివేయాలి. దీన మనస్కులుగా ఉండాలి. ఎదుటి వారి ఎడల దీన మనసును ధరించుకోవాలి అని చెప్తూ పేతురు గారు రాస్తున్నారు. చదవండి. అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎప్పుడైతే నీవు దీనత్వాన్ని ధరించుకుంటావో అహంకారులు సైతం నీ దగ్గర వంగిపోతారు. హల్లెలూయా. అహంకారులు సైతం ఎవరికి వంగుతారట? దీన మనసుల దగ్గర వంగిపోతారు. నేను చేసింది తప్పే, అయినా కానీ నీ మీద అరిచినప్పుడు నువ్వు తగ్గి ఉన్నావు. నీ దీనత్వానికి నేను నిజంగా నేను ఆ దీనత్వాన్ని మర్చిపోలేను. నీవు అంత తగ్గింపు నీకు ఎక్కడిది అని అంటారు. హల్లెలూయా. అంటే కోపంతో అరిచేసినా కానీ తర్వాత శాంతంగా ఉండినప్పుడు తన యొక్క స్థితిని తెలుసుకుంటాడు. ఒకరోజు యేసన్న గారు గొప్ప పరిచయం చేసినటువంటి యేసన్న గారు సువార్త చేసుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద ఆమె, అయ్యా ఈ ఎండవేళ వెళ్తున్నావు, కొంచెం ఆగి ఇంటి దగ్గర కొంచెం పప్పుచారు చేస్తాను, కొంచెం అన్నం తిని వెళ్ళాను ఆయన అని చెప్పిందంట కదా. వెళ్తే అలాగంటే అన్నానంట, లేదమ్మా ఇంటి దగ్గర ఉంటుంది వెళ్ళిపోతున్నామా అంటే, లేదయ్యా చాలా టైం అయింది, మీ కడుపు ఖాళీగా ఉంది, అయ్యా కొంచెం తినయ్యా అని చెప్పి బలవంతం చేస్తే కూర్చున్నాడంట. అమ్మేమో అల్లంతో చక్కగా అన్నం పెట్టింది, వేడివేడిగా పప్పుచారు కూడా చక్కగా కాసింది. పట్టుగానే ఈలోగా అయ్యగారు ఎండ నుంచి ఎక్కడి నుంచి వచ్చాడంట, పొలానికి వెళ్ళి వచ్చి ఎండతో వచ్చాడు తన భర్త. ఈయనకి సిగ్గు లేనప్పుడు మనుషులు రైలు మగవాడు ఇంటి దగ్గర లేనప్పుడు వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి ఉంటారు రాయలు, వీళ్ళేం మనుషులు రా, ఏమై కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఇది పని చేసుకుని బతకొచ్చు కదా, ఇది బతుకు అని చెప్పి కూర్చాడంట. ఆయన అక్కడే కూర్చున్నటువంటి ముందు చూసి ఇంకా లేవాలంటే ఈవిడ మొక్కను చూస్తున్నాడంట. వెంటనే ఆమె చాలా కన్నీళ్ళు కారుస్తుందంట. అయ్యో ఇప్పుడు కనుక నేను లేచిపోతే ఆ తల్లి ఇంకా ఏడుస్తుందేమో, బాధపడుతుందేమో అని చెప్పేసి తల వంచుకొని తింటున్నాడంట. పౌరుషం పంత లేని మనుషులుగా మీరు పశువులుగా మీరు అని చెప్పి మరొకసారి చూసాడు. మళ్ళీ ఆయన ఏమీ పట్టించుకోకుండా చూస్తున్నాడు. కన్నీళ్ళు వస్తున్నాయి, బాధ వస్తుంది, దుఃఖం ఉంది. మనుషులవి కదా, యేసన్న గారు కూడా మనిషే కదా, ఆయనకు కూడా పౌరుషం ఉంటుంది కదా. అయినా కానీ మళ్ళీ లేచిపోదామా అనిపించినప్పుడు ఆ తల్లిని చూసినప్పుడు మళ్ళీ అలాగే ఉంది కనుక మరొకసారి అలాగే కూర్చున్నప్పుడు ఇలాంటి వాళ్ళనే కదా ఇలాగా కాళ్ళు చేతులు పనిచేసి కూడా అడుక్కొని తినే బతుకుతున్నటువంటి మీలాంటి సామర్పతులు, తిండిపోతులు, దరిద్రులు అందరూ ఇలాగా తిరుగుతున్నారా, ఆ దేవుని నమ్ముకుంటున్నారా అని చెప్పేసి ఆయన కోపంతో ఊగి మాట్లాడేసినప్పుడు మరొకసారి మూసేశాడు. మొత్తం మీద ఆ అన్నం కంచం దగ్గర ఉన్నటువంటి కంచం పక్కన మూసాడు, తూ 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 అని. అయినా కానీ దీని మనస్కుడిగా ఉండి తగ్గించుకొని, ప్రభా నేనేం చేయను, నేను ఏది కోరుకోలేదు, ఆమె కదా పెట్టింది, నేనే కదా తింటున్నాను, కానీ నేనేం చేయలేదు అని చెప్పి గుక్కులు మింగుకుంటూ అది తినేసేసి, అమ్మ వస్తానమ్మా చేతులు కట్టుకొని, అమ్మ వస్తానమ్మా, అయ్యా వస్తానంటే హలో అవసరం పాత్ర నేను మనిషి ఏంటి మనిషి అని చెప్పేసి ఆయన తిట్టేశాడు. అప్పుడు ఆ అమ్మ ఈ పాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూనే ఉందట. అయ్యా ఆయన ఎలా ఉంటాడో తెలుసా, ఆయన పరిస్థితి ఏంటో తెలుసా, ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా, ఆ దేవుడిని ఎలాంటి స్థితిలో నమ్ముకున్నాడో తెలుసా, అలాంటి వ్యక్తి మీద నిందలేస్తావయ్యా నువ్వు అని చెప్పి ఏడుస్తుంటుంటే ఆయన ఆ ఏడుస్తున్నటువంటి తన భార్య కన్నీళ్ళను చూసి, ఆ వేదన చూసి, దుఃఖాన్ని చూసి తను కూడా కరిగిపోయాడు. ఏంటి ఇలాంటి వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి అయినటువంటి ఆయన మన ఇంటికి వచ్చి భోజనం చేస్తుంటే నేను ఇలా అన్నప్పుడు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎంత తగ్గించుకున్నాడు, ఎంత దీనత్వం తగ్గించుకున్నాడు బాబు, ఇలాంటి పరిచారకులుగా ఉన్నాడు అని చెప్పేసి నేను కూడా వచ్చే వారం వస్తాను అంటే లోపల వెంటనే చెప్పలేదు, కానీ ఆ వారం లోపల జరుగుతుంది ప్రాసెస్ అంతా. ఇలాంటి దైవజనుడా, అయ్యో ఒక్క మాట కూడా చెప్పలేదు, నేను పాస్టర్ గారు నన్ను వెళ్ళదా, నేను ఏమీ కాదండి సమాధానం కూడా చెప్పలేదు, ఒక మాట కూడా అనలేదు. చివరిగా అయ్యా పెద్దయ్యా వస్తానయ్యా అని చెప్పేసి 2 చేతులు జోడించి వెళ్ళాడు.
ఎంత సహనం ఆ కుర్రోడికి, ఎంత ఊర్పు ఆ కుర్రోడికి. నిజంగా అంత దీర్ఘశాంతి నిజంగా దేవుడు ఇచ్చాడు ఆయనకి. నిజంగా ఆయనలో ఏదో ఉంది అని చెప్పి లోపల వేదన పడుతున్నాడంట. భార్యకి చెప్పలేదు. భార్య ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలా మానాలా అనుకున్నప్పుడు, ఏమేమి ప్రార్థనకి వెళ్తున్నావా అన్నాడంట. వెళ్తున్నామండి, వెళ్ళాలండి అంటే వెళ్ళు, బయలుదేరు, నేను కూడా వస్తాను అన్నాడు. రిక్షావాడిని పిలిచాడు. అయ్యా ఎవరా అని చెప్పేసి రిక్షావాడికి పని చెప్పాడు. ఇలాగా ప్రార్థనలను జరుగుతున్నట్ట. ప్రార్థనలకు వెళ్ళేసరికి మాస్టర్ గారు మంచిగా పాడుతున్నాడు. చాలామంది వచ్చి సంఘం అంతా ఆరాధిస్తుంటే ఆ చివరిలో కూర్చున్నాడంట. ఆ చివరిలో కూర్చున్న తర్వాత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత, ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత అయ్యగారి దగ్గరికి అందరూ కలుస్తున్నారంట. అప్పుడు ఆ సమయంలో ఈ అమ్మగారు కూడా వచ్చారట. అమ్మ బాగున్నారా అనగానే వెనక నుంచి అయ్యగారు ఉన్నారట. అయ్యగారు వచ్చినాడండి, బాగున్నారా, ఎలా ఉన్నారండి అని చెప్పి అడుగుతున్నప్పుడు, అయ్యా నువ్వు చిన్నాడు కానీ దేవుని సాగుకి దావేసింది, నన్ను క్షమించు, నీ పట్ల నేను తప్పుగా ప్రవర్తించాను, దయచేసి నన్ను క్షమించయ్యా అని చెప్పి, అయ్యా చిన్న ప్రార్థన చేయండి రండి అంటే, రండి రండి అన్నారు. లేదు లేదు ఇక్కడ కాదు, బయటికి రండి అయ్యా అని చెప్పేసి రిక్షా మీద 3 మూటలు ఉన్నాయట. 3 మూటలు ఉన్నాయట ధాన్యం బస్తా. ఆ మూటలకి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి 3 సార్లు చూశాడు కాబట్టి 3 మూటలు తెచ్చాడా. ఒకవేళ ఇంకెక్కువ సార్లు చూస్తుంటే బాగుండేదేమో, ఎక్కువ తెచ్చుండేవాడేమో అనుకున్నారట. అంటే మన సహనాన్ని చూసినప్పుడు, మన ఓర్పును చూసినప్పుడు, మన దీని మనసును చూసినప్పుడు అహంకారం సైతం ఏం చేస్తారట, లోపడతారట. చదవండి ఎక్కడ మాట. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. మీకు దేవునికి మహాకృప పొందుకున్న వారికి అవుతారు. దేవునికి కృపను పొందుకుంటాం. ఆ కృప పొందుకున్నటువంటి మనమే గెలుస్తాం. హల్లెలూయా. ఆయన పెద్ద ఆయన వచ్చాడు, క్షమాపణ చెప్పాడు, మళ్ళీ ఆయన కలిగినటువంటి దాంట్లో శ్రేష్టమైనటువంటి పదార్థాలను తీసుకొచ్చాడు. కనుక తర్వాత తప్పు చేసిన తను ఒప్పుకున్నాడు. కొన్ని సందర్భాల్లో కోపంతో వచ్చి యజమానులు అరవచ్చు కదండి. యజమానులు వచ్చేసి అది చేయలేసాము, ఇది చేయలేసాము, ఇల్లు చేయలేదు, అది చే అంటే ఆ వర్క్ స్ట్రెస్ని బట్టి మాట్లాడవచ్చు. కానీ ఆయన కోపం తగ్గిపోయిన తర్వాత, ఎంత కోపపడ్డాను, ఆయన కూడా మంచిదే కదా, కానీ ఆయన నా మీద కోపపడలేదండి అని ఆ యొక్క స్థితిని చూడాలంట. మాటకి మాట సమాధానం చెప్పడం గొప్పతనం కాదు. హల్లెలూయా. మాటకి మాట సమాధానం ఇవ్వకూడదు, తగ్గదు. ఏరియా నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగిద్దు అని చెప్పగానే ఏరియా వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగినాడు. హల్లెలూయా. అంటే నేను నీకు సమయం వచ్చినప్పుడు నీకు చెప్తాను, అప్పటి వరకు దాగియుండు, అణగియుండు, లోబడియుండు, విధేయత కలిగిండు. హల్లెలూయా. అంటే దేవుడు హెచ్చించే వరకు కూడా మనం ఏం చేయాలట, లోబడి ఉండాలి. ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగిండు. అంటే అప్పటికే 3.5 సంవత్సరాల పాటు కరువు రాబోతుందని చెప్పి ప్రవచించేశాడు. ఆ ప్రవచించిన తర్వాత కొద్ది రోజులు వర్షం పడలేదు. ఆల్రెడీ దేశమంతటా కరువు విస్తరించిన కారణంగా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏలియాను ఎదుగుతున్నారు. ఈడే శపించేశాడు, ఆడే శపించాడు, ఆడే ప్రవచించాడు అన్నట్టుగా. కాబట్టి ప్రమాదం ఉండొచ్చుకేమో. కానీ నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగిండు, అణగియుండు, లోబడియుండు. ఇంత చేసిన దేవుడు ఎదిరించే వారిని తిరిగి ఎదిరించలేడా? చేయలేడా? యేసు ప్రభువుని అంటారు కదా, నువ్వు యూదులు రాజువా అంటే, అవును నేను యూదుల రాజునే ఇవన్నట్టే. ఒకవేళ ఆయన అంటాడు యేసు ప్రభు, ఈ లోక రాజు ఈ లోక సంబంధమైనటువంటి రాజునైతే నాతో నన్ను కాపాడడానికి సైనికులు ఉండేవారు, కానీ నేను ఈ లోక సంబంధమైనటువంటి రాజు కాదు. హల్లెలూయా. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి రాజుని, పరలోకపు రాజుని. హల్లెలూయా. అంటే తండ్రి చిత్తం జరిగించబడలాగిన యేసు ప్రభు వారు కూడా లోబడి ఉన్నాడు. యేసు ప్రభు వారు గద్దిస్తే ఎవడైనా ఆగలడా? సృష్టిని శాసించగలిగినటువంటి దేవాది దేవుడే ఈ భూమి మీద నరావతారిగా తిరుగుతున్నప్పుడు ఎవరైనా ఆగలరా ఆయన ముందు? ఆగలేరు. కానీ
తండ్రి ఏదైతే ఉద్దేశం కలిగినాడో తండ్రి ఉద్దేశాలు నెరవేర్చడమే యేసు ప్రభువారి బాధ్యత. యేసు ప్రభువారిని చంపడానికి వచ్చిన వారిని, యేసు ప్రభువారిని కొరడాలతో కొట్టిన వారిని, యేసు ప్రభువారిని ముళ్ళ కిరీటాలు పెట్టిన వారిని, యేసు ప్రభువారిని మేకులు వేసిన వారిని ఒక మాట లేదా ఒక చూపు చాలు. కానీ ఆయన ఆ ప్రభావాన్ని వాడలేదు. కారణం ఏంటంటే ఆయన దీన మనసుగా దాగి ఉన్నాడు, ఆపబడి ఉన్నాడు, తండ్రి చిత్తానికి లోబడ్డాడు. తన బలాన్ని, తన జ్ఞానాన్ని, తన శౌర్యాన్ని, తన మహిమని ఆయన ఏం చేశాడంటే దాచి ఇచ్చాడు. సర్వశక్తిమంతుడైన దేవుడే ఆయన. నేను తండ్రిని ఏకమై ఉన్నామని మీరు ఎదుగురా. ఆయనతో తండ్రి ఉన్నాడు, ఈయన ఆయన కలిసి ఉన్నారు. నన్ను చూచివాడు తండ్రిని చూచినాడు అంటే ఆయనే సంపూర్ణంగా దేవుడు ఉన్నాడు. సర్వాధికారం ఇవ్వబడింది ఆయన చేతికి, కానీ ఆ అధికారాన్ని వాడలేదు. హల్లెలూయా. ఆ అధికారాన్ని యేసు ప్రభువు వాడలేదు. తండ్రి యొక్క చిత్తం నా జీవితంలో జరిగించబడాలి, తండ్రి యొక్క ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చబడాలి. దాని కొరకే ఏం చేస్తున్నాడంటే తక్కువ ఉన్నాడు. పిలాతు అడుగుతాడు, నీకు యూదుల రాజువా? అవును, నువ్వు అన్నట్టు నేను రాజునే. అయితే ఈ లోక సంబంధమైనటువంటి రాజున అయితే నా వెనుక నన్ను ప్రొటెక్షన్ చేయడానికి సైనికులు వచ్చేవారు, కానీ ఈ లోక సంబంధమైన రాజులు కాదు. అంటే ఈ లోక సంబంధమైన రాజు కాదంటే చేతకని రాజా, శక్తి లేని రాజా, బలహీనమైన రాజా కాదు. పరలోక సంబంధమైన రాజు అంటే సమస్తాన్ని ఏల్చినటువంటి రాజు. హల్లెలూయా. ఆ రాజు అయినటువంటి దేవుడు తనను తాను అప్పగించుకున్నాడు, తను తాను లోపరుచుకున్నాడు, తండ్రి యొక్క చిత్తానికి విధేయత చూపాడు, దీనత్వాన్ని ధరించుకున్నాడు. హల్లెలూయా. భూమి మీద సర్వోన్నతమైనటువంటి దేవత దేవుడు దీనత్వాన్ని ధరించుకుని వచ్చాడు. అలాంటిది నీ దగ్గర నా దగ్గర ఏముందండి? మన యజమానికి లోబడాలి, లేదా మన ముందున్నటువంటి పెద్దలకు లోబడాలి, మన ముందున్నటువంటి నాయకులకు లోబడాలి, లేదా మనతో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధికి లోబడాలి, విధేయత చూపాలి. తొందరపడి మాట్లాడి మన యొక్క మూర్ఖత్వాన్ని బయట పెట్టుకోకూడదు. చాలామంది నాయకులు అనబడిన వారు కానీ, లేదా యజమానులు అనబడిన వారు కానీ, అధికారులు అనబడిన వారు కానీ మన మీద ఒకవేళ కోపపడి మాట్లాడవచ్చు కాక, కానీ తొందరపడి సమాధానం ఇవ్వకూడదు. తగ్గాలి. కాలమే సమాధానం చెప్తారు. సమయం వచ్చినప్పుడు నేనేంటో, నా స్థితి ఏంటో నీకు అర్థం కావాలి అనే దాన్ని తెలియజేయాలి. కొన్నిసార్లు భర్త భార్యని అనగానే భార్య కూడా రెచ్చిపోతుంది, భార్య ఒకవేళ భర్తనేమో అనగానే భర్త కూడా రెచ్చిపోతాడు. ఇలాగిద్దరు ఒకరు పిచ్చోడుగా కోప్పడుతుంటే రెండో వాడు పిచ్చోడుగా ఇంకా కోప్పడుతుంటే ఈ కోప్పడిని పిచ్చోడు ఏమవుతారట? కొట్టుకుంటారు. అప్పటి వరకు నువ్వే నా ప్రాణం, నువ్వే నా స్థలం అని చెప్పి తన భార్యను పట్టుకొని పాడుతాడు. అప్పటి వరకు నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటాడు. కానీ ఆ తర్వాత వాళ్ళు కొట్టుకుంటుంటే, తిట్టుకుంటుంటే, విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతుంటుంటే, నేను వెళ్ళిన దాన్ని మళ్ళీపోను, నువ్వు రాలిపోను, నేను బుద్ధియ్యా, నేను తన్నయ్యా, ఏ బాబోయ్ బండ బుద్ధులని వస్తాయి. మీకు తెలుసా? తెలియదురా? ఇక్కడ చాలా ఉన్నాయి. హల్లెలూయా. కానీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి. హల్లెలూయా. కోపంతో ఒకవేళ భర్త ఒక మాట అని, లేకపోతే ఒకవేళ చేసుకున్నాడు అనుకోండి, కానీ తగ్గిపోలేదు. లేదా భార్య మీద ఒకవేళ ఏం మనిషి అయ్యా నువ్వు ఆగా అని అన్నదానికని నన్ను ఆటమంటావా అని చెప్పేసి పళ్ళు దగ్గబెట్టేసేసి నాకు పళ్ళు ఉన్నాయని చెప్పేసి దగ్గబెట్టకూడదు. ఒకరోజు పళ్ళు ఊడిపోతాయి. హల్లెలూయా. ఈ పళ్ళు ఊడిపోయిన తర్వాత బలం ఉండదు. హల్లెలూయా. గింజేయవలసింది ఆవిడే. ఆ రోజు ఇంత పళ్ళు ఎట్టుకొని పట్టుకుని వచ్చేసారు నాయన, గింజేయడం మానేస్తారు అనుకుని మానేస్తారు. కాబట్టి మనకున్నది మనం తగ్గించుకోవాలి. నేను కోపిస్తోడిని, నేను మూర్ఖుడిని కదా. మనం అందరం ఏమీ అంత శాంతమూర్తులు కాదు, కానీ యేసు ప్రభువుని ధరించుకున్న తర్వాత మన స్థితి మారాలి. హల్లెలూయా. అలాగా అక్క పాట పాడుతుంది కదా, నా బ్రతుకు మారింది, నా చూపు మారింది, నా మాట మారింది, అన్నీ మారాలి. మారకపోతే యేసు ప్రభువు నమ్ముకున్నందుకు నీ దగ్గర ఏదైనా స్పెషల్ క్వాలిటీ ఇది లేకపోతే ఎలా?
లోకంలో ఉన్న వారికంటే నువ్వు ప్రత్యేకమైన వాడిగా ఎలా ఉండగలుగుతావు? కనుక కొన్ని సందర్భాల్లో లోబడి ఉండాలి, విధేయత చూపాలి, దీన మనసులుగా ఉండాలి. ఆ దీనత్వం ఏమో మనల్ని మరి ఎంత దిక్కుమాలలాగా ఉంచేది ఒకరోజు హెచ్చిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ దీనత్వం మనం ధరించుకుంటామో, ఈ దీనత్వం అహంకారం ఎదిరించి దేవుని యొక్క కృప పొందుకుంటామంట. అహంకారులు సిగ్గుపరచబడతారట, యజమానులు సైతం సిగ్గుపరచబడతారట. శ్యాము తొందరపడి నేను మాట అనేసాను, ఏమనుకోకు, నా తప్పిదమే నిజంగా అది, నేను పెద్దోడినైనా కానీ నన్ను క్షమించు అని చెప్పగలుగుతాడు ఒకరోజు. నువ్వెవడు అనడానికి అని అంటే ఆయన ఒకవేళ నేను తప్పే మాట్లాడాను రా, కానీ నువ్వు తగ్గాలి కదా, ఎందుకు తగ్గలేదు? నువ్వు తగ్గుంటే ఇంకొకలాగా ఉండేది, నువ్వు లోబడి ఉంటే ఇంకొకలాగా ఉండేది. నా స్థితిని చూస్తే బాబు అప్పుడు మొదలెట్టేవాడా? హల్లెలూయా. కాబట్టి దాగి ఉన్నటువంటి అనుభవం, ఎక్కడ చెప్పావా? దాగి ఉన్నటువంటి అనుభవం ఉండాలి, లోబడి ఉన్నటువంటి అనుభవం ఉండాలి, తగ్గించుకునేటువంటి దీనత్వం అనుభవం ఉండాలి. హల్లెలూయా. ఏలియా గారు సైతము దేవుడు చెప్పాడు, ఏలియా 3.5 సంవత్సరాల పాటు వర్షం కురియదని చెప్పేశాడు. అలాంటి ఏలియా భయపడుతున్నాడు, దేవుని మాటకు భయపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు కెరీతు వాకి దగ్గర ఉండు, దాగిండు అంటే అక్కడే ఉన్నాడు. వీరికి ఆప్షన్ తీసుకోలేదు. నేను దాగడం పెట్టుకో, నేను మాట్లాడితే చాలు అగ్ని కురుకు పడుతుంది. కురుకు పడుతుంది, అగ్ని చేత కాల్చబడి చంపబడతారు జనాలు. నన్ను ముట్టుకున్నాడు అక్కడే రక్తం కప్పుకొని చచ్చిపోతాడు. హల్లెలూయా కదా. ఏరియా ప్రకటిస్తే జరగదా? జరుగుతుంది. కానీ దేవుని ఆజ్ఞ మనకు దాగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు సంఘానికి కూడా చెప్తుంది, మనం దీన మనసులైనటువంటి వస్త్రాన్ని తొడుక్కొని దాగినటువంటి అనుభవం, లోబడినటువంటి అనుభవం, విధేయతమైనటువంటి అనుభవం, సంఘం మధ్యలో, సమాజం మధ్యలో, దేవుని ఎదుట, మనుషులు ఎదుట దీని మనసులైనటువంటి వస్త్రాన్ని ధరించుకునేటువంటి అనుభవం, దాగినటువంటి అనుభవం ఉండాలి. హల్లెలూయా. 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 సంసోను ఉన్నాడు కదండి, సంసోను ఆయనట తొడలతోనూ తొంట్లతోనూ మనుషుల్ని ఫిలిష్తీయుల్ని విరగొట్టినటువంటి అనుభవం అంట. హల్లెలూయా. తొడలతోటి మనుషులు పట్టుకుని అనగానే ఆడరు, తిరిగిపోయిందంట. తొంట్లతో అంటే చాలు, గుద్దితే చాలు చచ్చిపోయాడట. ఒక పచ్చి గాడిద దవడ పట్టుకొని 1000 మందిని చంపేసినటువంటి సంసోను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే బలహీనుడైనటువంటి సంసోను, దేవుని బలం పొందుకున్నటువంటి సంసోను. ఈ సంసోను ఫిలిష్తీయులను చంపేసినప్పుడు ఇశ్రాయేలు వెతుకుతున్నారట. ఇశ్రాయేలు వెతుకుతుంటే ఈయనేమో ఆ గుహలో దాగినాడట కదా. చదివారా? చదవలేదమ్మా. ఆ గుహలో దాగినాడట. ఎందుకు దాగినాడు చెప్పండి? ఇశ్రాయేలు వెతుకుతున్నారని దాగాడా? చెప్పినారా? ఇశ్రాయేలు ప్రజలు సంసోనుని వెతుకుతున్నారని దాగాడా? ఎందుకు సంసోనుని ఇశ్రాయేలుని ఎందుకు వెతుకుతున్నారు? ఫిలిష్తీయులంట అప్పుడు ఇశ్రాయేలుకి నాయకులుగా ఉన్నారంట, ఏలికలుగా ఉన్నారంట. ఏలికలుగా ఉన్నటువంటి ఫిలిష్తీయులని బానిస అయినటువంటి సంసోను చంపిస్తుంటే మిమ్మల్ని ఇశ్రాయేలు అందరినీ వార్నింగ్ ఇస్తాడు ఫిలిష్తీయుడు కదా, వార్నింగ్ ఇస్తాడు. మీలో ఒకడు మా ఊళ్ళని చంపేస్తున్నాడు, అలాంటి వాడిని మాకు పట్టుబండి, లేదా మీ ఆస్తులు లాక్కుంటాం, మీ పశువులు లాక్కుంటాం, మీ పిల్లలు లాక్కుంటాం, మీ భార్యలు లాక్కుంటాం అని ఎన్ని మాట్లాడుతుంటారో. అప్పుడు వీళ్ళందరూ యూనిట్గా అడగడం మొదలెట్టారు. ఫిలిష్తీయులను చంపినోడికి ఇశ్రాయేలును చంపడం పెద్ద లెక్క, మరి ఎందుకు దాగున్నాడు? హల్లెలూయా. అంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని చంపితే దేవునికి విరోధం అయిపోతాను. హల్లెలూయా. దేవునికి భయపడ్డాడు, ఫిలిష్తీయులకు భయపడలేదు, శత్రువులకు భయపడలేదు, ఇశ్రాయేలు ప్రజలకు భయపడలేదు. భయపడ్డా? దేవునికే భయపడ్డాడు. హల్లెలూయా. దేవునికే భయపడ్డాడు. ఎందుకంటే ఒకవేళ ఈ ఇశ్రాయేలు మీద కానీ నేను విజృంభిస్తే,
వీరు నా చేతిలో ఒక్కడు చచ్చిపోయినా కానీ దేవునికి నేను విరోధం అయిపోతాను, దేవుని ఎంత పాపం చేసిన వాడిని అయిపోతాను అని చెప్పి భయపడి దాగున్నాడంట. కొన్నిసార్లు మన బలాన్ని దాక్షించాలి, మన జ్ఞానాన్ని దాక్షించాలి, మనకున్నటువంటి శౌర్యాన్ని దాక్షించాలి. కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారంటే కండలు కనపడాలనుకుంటారు, పిక్కలు కనపడాలనుకుంటారు. మన వస్త్రధారణ అలాంటి పరిస్థితులు ఉంటాయి. బయట చూసినప్పుడు అమ్మాయిలు ఎందుకు అలా డ్రెస్సులు వేసుకుంటారో తెలియదు కదా, కానీ మన పిల్లలు అలాంటి డ్రెస్సులు వేసుకొని తిరగకూడదు, మనం అలాంటి డ్రెస్సులు వేసుకొని తిరగకూడదు. హల్లెలూయా, మనం మాదిరి. హల్లెలూయా, అంతే కదండి. బీచ్లను ఇంత సాట్లు వేసుకుని వాళ్ళు తిరుగుతారు, సిగ్గు సరవలే మనుషులు. హల్లెలూయా కదండి. వాళ్ళ పిల్లలు తిరుగుతున్నారు కాబట్టి మన పిల్లలు కూడా తిప్పుతామా? తిప్పము. హల్లెలూయా. ఇది ఏంటట, దాగి ఉండాలి. అవి మన లోపల ఉండాలి. మన అందం, దేవుడు ఇచ్చినటువంటి అందాన్ని మనం కాపాడుకోవాలి. కొన్నిసార్లు ఎక్స్పోజ్ అవుతుంటాం, నేనే ఇది నా అది అని చెప్పేసి. కొన్నిసార్లు పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే నేను అలాంటి తగ్గులు సెటిల్ చేస్తాను, ఇలాంటి తగ్గులు సెటిల్ చేస్తాను, నాకు 10 తులాల బంగారం ఉంది, నాకు 2 తులాల వెండి ఉంది, లేదా అన్ని ఎకరాల భూమి ఉంది అంటే తన గొప్పతనాన్ని తను తెలియజేస్తుంటాడు, ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. నా దగ్గర కార్లు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, నాకు బంగ్లాలు ఉన్నాయి, మా వెనక బోల్డంత ఆస్తుంది అంటే వాడి గౌరవం పెరిగిపోతుంది అనుకుంటాడు. హల్లెలూయా. ఈ డబ్బా మాటలకి పెరిగిపోతుంది అనుకుంటారు, కానీ అది కాదు. క్యారెక్టర్ కావాలి, ఒక ఉన్నతమైనటువంటి మనస్తత్వం కావాలి. అది ఏం చేస్తుందంటే ఉన్నతంగా నిలబడుతుంది. హల్లెలూయా. ఎక్స్పోజ్డ్ అంటే ఎక్స్పోజ్డ్ ఏం చేస్తామండి అంటే బయటికి మనం చూపించుకోవాలి, బయట నన్ను అందరూ మెచ్చుకోవాలి, బయట నన్ను అందరూ ఉన్నతంగా చూడాలి అనేటువంటి వస్త్రధారణ కొన్నిసార్లు వేసుకుంటుంటారు. అది మంచిది కాదు. ఒకరోజు యాకోబు యొక్క కుమార్తె ఏం పేరన్నా, దేనా గారు వెళ్ళి ఆ పట్టణాన్ని ఒకసారి చూడాలనుకుని బయలుదేరింది. ఆ పట్టణాన్ని చూడాలనుకుని బయలుదేరినప్పుడు ఆ పట్టణం భయంకరమైనటువంటి పట్టణం, పాపభీతి లేనటువంటి పట్టణం. హల్లెలూయా. ఆ సుందరమైనటువంటి ఆ స్త్రీ లోకాన్ని చూడడానికి బయలుదేరింది. ఒకవేళ అడవిలో ఉన్నటువంటి లేడీ మన ఊరిని చూద్దామని బయలుదేరింది అనుకోండి కదండి, అడవిలో ఉన్నటువంటి లేడీ మన ఊరికి చూద్దామని బయలుదేరింది అనుకోండి, అలా వచ్చి విజయ్ పలకరించింది అనుకోండి, ఎవరైనా ఉంటాడు ఆయన? అరే బాబు, ఆయన పట్టుకోలేదు. అలా వచ్చి శ్యామ్ గారిని పలకరించింది అనుకోండి, ఆయన ఊరుకుంటాడా? నువ్వు అక్కడక్కడ గెంతు కానీ నా ముందుకు ఎలా గెంతు అనంతరా అంటే అవి అడవిలో ఉన్నాయి కాబట్టి మన ఇంట్లోకి వచ్చాయి కాబట్టి మన దగ్గరికి వచ్చాయి కాబట్టి మనం అటాక్ చేయాలి, అంతే కదా. చేపలు ఎక్కడో ఉన్న చేపలు మా విజయ్ దగ్గరికి వచ్చి గెంతుని అనుకోండి, అవసరమైతే శ్యామన్న ఒకవేళ రోడ్డు వెళ్ళినప్పుడు కనుక చేపలు కనుక కనపడుతున్నాయి అనుకో, ఆ రోజు డ్యూటీకైనా మానేది. ఎందుకంటే ఆ చేపలు పట్టుకుని ఉండిపోతుంది, అంత ఇష్టం. అలాగా అలాంటి అనుభవం, చేపలు చూసి ఆగం. అలాంటి పాపపు ప్రపంచమైనటువంటి మనుషులు ఉన్నటువంటి స్థితిలో ఒక అందమైనటువంటి అమ్మాయి ఏం చేస్తుందంట, ఆ పట్టణాలను చూడడానికి, ఆ మనుషులు చూడడానికి బయలుదేరింది. హల్లెలూయా. బయలుదేరేసరికి ఆ ప్రజలందరూ ఒకరు ఏమంటున్నారంటే ఈ బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అనుకుంటున్నారు. ఇలా ఒక ఆయన ఏకంగా బరి తగ్గించేసి తీసుకుని వెళ్ళిపోయి పాడు చేసేసాడు. హల్లెలూయా. పాడు చేసేసాడు అంటే ఆమె ఎలాంటి వస్త్రధారణ కలిగిందో తెలియదు, ఆమె ఎలాంటి స్థితిలో గుండా వెళ్తుందో తెలియదు, కానీ అజాగ్రత్తగా ఉంది, లేదా ఆమెకు ఒక జ్ఞానం అనేది లేకుండా ఉంది. హల్లెలూయా. ఒక ప్రత్యేకత అనేది లేకుండా ఉంది. ఒకవేళ పాపభీతి లేనటువంటి ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మన వస్త్రధారణ బాగుండాలి అనేటువంటి భయం లేదు. కొన్నిసార్లు వస్త్రాలు చక్కగా ఉంటే ఎవరైనా కానీ వందనంగా పలకరిస్తారు. అక్క బాగున్నారా, చెల్లి బాగున్నారా, అమ్మ చెల్లి ఎలా అంటారా, అక్క ఎలాంటి అక్క అంటారు. వస్త్రధారణ కరెక్ట్గా లేకపోతే ఇదేదో కొంచెం కేసులా ఉంది, ఇదేదో తేడాలో ఉంది, వీళ్ళు మనం మాట్లాడచ్చు
అని అనుకుంటారు. హల్లెలూయా. అంతే కదా, అర్థమవుతుందా? వస్త్రధారణ సరిగ్గా ఉన్నప్పుడు మనల్ని వందనంగా గౌరవంగా చూస్తారు. వస్త్రధారణ ఎప్పుడైతే మారిందో మన వస్త్రధారణ బాగోలేని కారణంగా వీళ్ళు తేడా ఉన్నారు. వీడు వాటర్ చూస్తే మంచిదానిలా లేదు, మామూలు వేరే దానిలా ఉంది అంటారు. హల్లెలూయా. నిన్న నా బాధలో నేను వచ్చి అక్కడెక్కడి నుంచి వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆగాను. ఇంకొక బ్రదర్ వచ్చి శుభార్త ప్రకటించుకొని వచ్చి నా దగ్గర మాట్లాడుతున్నాను. నేనే కష్టంలో ఉన్నాను అనుకుంటున్నాను, నన్ను చూసినప్పుడు ఏదైనా ఇస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా అనుకొని నా దగ్గర ఉన్నటువంటి ఏదో కొద్దిగా ఇచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఈలోగా ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని చక్కగా టిప్ టాప్గా తయారై వచ్చింది. ఆవిడ మూతి నిండా కూడా లిప్స్టిక్ చాలా ఉంది. ఆ అమ్మాయి వచ్చేసి ఏమండి నాకు ఒకసారి ఫోన్ ఇవ్వరా అంది. ఫోన్ ఇవ్వండి పాస్ గారు అన్నాడు. ఏంటి బాగా వచ్చింది అనుకొని ఫోన్ ఇచ్చాను. ఫోన్ ఇవ్వగానే ఆవిడ పక్కకి వెళ్ళిపోతాను నడుచుకొని. అయ్యో నాకు ఫోన్ పట్టుకెళ్ళిపోతుందా ఏంటో తెలియదు అనుకొని ఈయన ఏదో చెప్తాను. ఈ మాట వింటున్నా నేను. ఆ ఫోన్ తిరిగి ఇచ్చిన వరకు కూడా నేను ఆవిడ ఏమి చూస్తున్నాను. హల్లెలూయా. ఆవిడ ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు కానీ మాట్లాడతాను. అంటే ఆమె వస్త్రధారణ చూసినప్పుడు నాకు డౌట్ అనిపించింది, ఈవిడేమో ఎలాగుంది అని. ఒకవేళ మనల్ని కూడా మన చెల్లెలు కానీ మన అక్కలు కానీ మనల్ని కానీ ఎవరైనా ఒకవేళ అలాంటి ఉద్దేశంతో చూస్తారేమో. కనుక మన వస్త్రధారణ, మన పిల్లల వస్త్రధారణ చక్కని వస్త్రధారణ కలిగి ఉండాలి. హల్లెలూయా. కనుక ఇది ఎప్పుడైతే ఈ శరీరాన్ని దాచుకుంటామో, దాచబడి ఉంటుందో, ఒకరోజు అది ఉన్నతంగా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలు మంచిగా పనిచేస్తాయి, చక్కని అనుభవాలను మనం పొందుకుంటాం. కానీ మన ఎక్స్పోజ్డ్ వలన కొన్నిసార్లు మన జీవితాల్లోకి ప్రమాదమే వస్తుంటుంది. హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు సైతము తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి యేసు ప్రభువారు సైతము తనకున్నటువంటి అధికారాన్ని వాడలేదు. వాడలేదు, అధికారాన్ని వాడలేదు. సంసోను సైతము తనకున్నటువంటి బలాన్ని కొన్ని సందర్భాల్లో వాడలేదు. హల్లెలూయా. వాడలేదు. ఎందుకు అంటే ఇశ్రాయేలు ప్రజల మీదకి విరుచుకు పడితే, ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా చచ్చిపోతే, ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు కనుక, నా ప్రజలను నువ్వు చంపావు కనుక నువ్వు నరహంతకుడివి అని చెప్పి దేవుడు విరోధిగా మారుతాడు. కనుక దేవునికి భయపడి దాగిన్నాడు. బలవంతుడు దాగిన్నాడు, జ్ఞానవంతుడు దాగి ఉన్నారు, అందగాడు దాగి ఉన్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దాగిన అనుభవం మేలుకరంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కిందకి చదవండి 6వ వచనం. దేవునికి స్తోత్రం కాక. ఆయన చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? నన్ను చూచువడా, నిత్యం కాచువడా, నన్ను చూచువడా, నిత్యం కాచువడా, శోధించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు, శోధించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు. కూర్చుండుతా, వేచియుండుతా, కూర్చుండుతా, వేచియుండుతా, ఆగుగా వెలిగి ఉన్నావు, రాజమారుగా నన్ను చూచువడా, నిత్యం కాచువడా. హల్లెలూయా. అక్కడ ఏం చేస్తున్నాడట? దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా. అంటే ఆయన చూడలేదు అని ఎప్పుడు అనుకోకూడదు. ఆయన నిత్యము చూస్తూనే ఉన్నాడు. తలంపులు తల్లి గర్భంలో పిండంగా రూపడక ముందు నేను ఎరిగినవాడు ఆయన. కనుక నేను చూస్తున్నాడు. కనుక దేవుని మెప్పించాలి. రాత్రి స్థాయిలో అనేటువంటి ఆయన వాక్యం చెప్తున్నారు. ఒక పాస్టర్ గారు సిక్కులలో నుంచి నమ్ముకున్నాడు. సిక్కులో ఆయన నమ్ముకున్నా. ఒక గుడిలో పూజారి అంట. గుడిలో పంతులు గారు పూజారి.
ఆ పూజారి అయినటువంటి ఆయన యేసు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత ఆయనను యేసు ప్రభు దేవుడు అని చెప్పగానే ఆయన్ని అందరూ బహిష్కరించారట. అంటే ఊరు నుంచి బహిష్కరించేసారట. నువ్వు నీలాంటి ఉంటే ఊరు మారిపోతుందా పొరా అని చెప్పేసి బహిష్కరించేశారు. ఈయన ఈ ఊరు వెలుపుల ఒక దగ్గర చిన్న పాక కట్టుకొని అక్కడ దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడట. చేసుకుంటూ దేవుని సన్నిధిలో తనకు కలిగినటువంటి దర్శనాన్ని తన దగ్గరికి వచ్చిన వారికి చెప్తున్నప్పుడు అనేక మంది రక్షణ పొందుకున్నారట. ఒక 20 మంది లాగా రక్షణ పొందుకున్నారట. 20 కుటుంబాలాగా వారు రక్షణ పొందుకొని మందిరానికి వస్తున్నారట. ఇలాగా ఒక నక్క వచ్చిందంట. హల్లెలూయా. నక్క అంటే ఆడు మనిషి. నక్క వచ్చిందంట. ఆ నక్క వచ్చి, అయ్యా పాస్టర్ గారు మీ మాటలు బాగుంటాయి, మీ పాటలు బాగుంటాయి, మీ దగ్గర ఉన్నటువంటి మెసేజ్లు బాగుంటాయి, మీ దగ్గర ఉండిపోతున్నానండి, మీతోనే ఉంటానండి, మీతోనే జీవిస్తానండి అని అన్నదంట. లేదా నువ్వు నక్కవే, నీ గుణం వేరు, నీ బుద్ధి వేరు అంటే, లేదండి నేను మారిపోతున్నానండి, నేను నక్కని కాదండి, నేను మారిపోతున్నానండి, నన్ను చూడడానికి అవకాశం ఇవ్వండి అంటే, నువ్వు నక్కవి మారవు అంటే 10 రోజుల పాటు ఉపవాసం ఉండు అనగానే ఉపవాసం ఉన్నాడంట. నేను బాప్తిస్మం ఇవ్వాలంటే కొన్ని రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట నమ్మకంగా ఉండు, అప్పుడు నీకు బాప్తిస్మం ఇస్తాను అన్నాడట. సరే అయ్యారు అని చెప్పేసి నమ్మకంగా ఉన్నాడు కొద్ది రోజుల పాటు. అలా కొద్ది రోజుల పాటు నమ్మకంగా ఉన్నటువంటి నాకు ఏం చేసిందంటే రాను రాను దేవుని కోసం తెలుసుకుంది, దేవుని కోసం ప్రకటించడానికి మొదలెట్టిందంట. ఏం చేసిందంటే సిలువ వేసుకుందంట. మెడలో పెద్ద చక్క సిలువ వేసుకొని బైబిల్ చేత పట్టుకొని ఊరంతా వెళ్ళి యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే భూమి ఆకాశాలను సృజించినటువంటి సర్వోన్నతమైన దేవుడు, ఆయన మీద విశ్వాసం ఉంటే చాలు మీ పాపములన్నీ పోతాయి అని చెప్పగానే జనాలు అనేక మందిని నక్క తోడుకుని వచ్చిందంట. హల్లెలూయా. నక్క తోడుకుని వచ్చి మందిరంలో అనేక మందిని కూర్చొని పెట్టిందంట. ఈ నక్క ఎంత మంచి పని చేస్తుందని చెప్పేసి నక్కకి పాస్టర్ గారు బాప్తిస్మం ఇచ్చేసారట. హల్లెలూయా, హల్లెలూయా. నక్క చాలా ఉజ్జీవంగా పాడుతుందట, నక్క ఉజ్జీవంగా ఆరాధన చేస్తుందట, నక్క చాలా సంతోషంగా ప్రజలతో కలిసిమెలిసి ఉంటుందట. తన గుణాన్ని మరుగు చేసుకుని తనకున్నటువంటి ఆత్మీయ గుణాన్ని బయటకు పెట్టుకొని చక్కగా నక్క అందరితో కలిసిమెలిసి ఉంటుందట. ఒకరోజు పాస్టర్ గారు అన్నారట, రే నక్క నేను బయటకు వెళ్ళాల్సింది బాబు, నేను బయటకు వెళ్ళాల్సింది, నేను వారం రోజుల పాటు రాను, ఆదివారం వస్తాను, ఈలోగా సంఘాన్ని జాగ్రత్తగా భద్రపరచు అని అనగానే అలాగే పాస్టర్ గారు అలాగే అయ్యారు అని చెప్పేసి అయ్యగారిని దారి పెట్టిన తర్వాత అయ్యగారు ఎలాగలేదు కాబట్టి నేను ఒకసారి నా పాత స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఒకసారి కలిసి వస్తాను అనుకుందంట. పాత స్నేహితుల దగ్గరికి వెళ్ళి కలిసి వస్తుండగా కలిసి మాట్లాడుతూ ఇలాగా దారిలో వెళ్తుండగా ఒక లేడీ, చచ్చిపోయినటువంటి లేడీ కనబడితే ఆ శవాన్ని పీక్కొని తింటుంటే ఆ చెక్క సిలువ అడ్డొచ్చిందంట. మెడకు కట్టేసుకుంది కదా, ఆ సిలువ అడ్డొచ్చేసిందంట. అరే మనం ఇక్కడ దీన్ని తింటున్నాము, ఎవరైనా చూస్తారేమో, మనకు ఒక ప్రత్యేకత, ఒక బ్రాండ్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ ఉంది, సంఘంలో మనమంటే ఒక గౌరవం ఉంది, పాస్టర్ గారి దగ్గర మనకు ఒక పెద్ద ఇది ఉంది, కాబట్టి నన్ను ఎవరైనా చూస్తున్నారేమో అని చెప్పేసి చూడకుండా ఏం చేస్తుందట, ఈ చెక్క సిలువ తీసి పక్కనెట్టేసేసి ఆ శవాన్ని పీక్కొని తింటుందట. పాస్టర్ గారు వచ్చిన తర్వాత, ఆదివారం వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారట. మాట్లాడుతూ మీ పాత రోత బుద్ధిని చూపించవద్దు, మీ యొక్క పాపపు స్థితికి తిరిగి మరలిపోవద్దు అని చెప్తూ వాక్యపు అనుభవం అయ్యగారు మాట్లాడుతున్నారట. పాస్టర్ గారికి నా కోసం ఎవరు చెప్పారు? అరే ఈ విషయం పాస్టర్ గారికి ఎవరు చెప్పారు? అసలు నేను తింటుండగా ఎవరు చూశారు? నేను ఆ శవాన్ని తింటుండగా ఎవరు చూశారు? నా కోసం ఎవరైనా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈ నక్క గుజ్జున అయిపోతుందట. ఆరాధన చేయబోతుందట. ఆరాధన చేయబోతుంటే నువ్వు నేను తిన్నావు, ఆ శవాన్ని తిన్నావు, నువ్వు నీలాంటిది ఆరాధన చేయకూడదు అని చెప్తుందట. పరిశుద్ధాత్మ వస్తుందట వెళ్ళిపోతుందట, పరిశుద్ధాత్మ వస్తుందట వెళ్ళిపోతుందట. హల్లెలూయా. మంచిగా ఆరాధన చేద్దామంటే నన్ను చేసినటువంటి కార్యాన్ని గుర్తొచ్చి నువ్వు పరిశుద్ధుడు కాదు, నీలో అపవిత్రత ఉంది, నీలో పాపం ఉంది, నువ్వు దేవునికి అభీదయపరుడివి, నీలాంటి వాడు ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ నిలబడతాడు రా అని మనస్సాక్షి గద్దించుకొని పరిశుద్ధాత్మ వస్తుపోతున్నాడట. ఇలాగా అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు ఈ విషయాలు చెప్తున్నాడంట. నీ పాత బుద్ధి మారవా, నీ రోత బుద్ధి మారవా, నీ బుద్ధి బోధించుకోవా, నీ పాపపు స్వభావాన్ని మానుకోవా, నీ పాత పులిపిడిని మానుకోవా అని చెప్పి మాట్లాడుతుంటే అయ్యయ్యో నా కోసం ఎవరో చూసేశాడు, ఎవరో చెప్పేశాడు, అయ్యగారికి లేని పని అని చెప్పేశాడు.
అని చెప్పేసి ఇక అర్థమితం అయిపోతున్నాడట కదండి. అంటే పాస్టర్ గారు చూస్తున్నాడని కాదు, లేదా సంఘం చూస్తున్నాడని కాదు, దేవుడు చూస్తున్నాడని మారాలి. హల్లెలూయా. మా ఎదుట మీరు ఎప్పుడు ఇది సొట్ట కాల్చలేదు, నేను చెప్తున్నాను సాక్షి. మా ఎదుట ఎప్పుడు దాన్ని తాగలేదు, చెప్తున్నాను సాక్షి. మా ఎదుట ఎప్పుడు కైని కూడా వేయలేదు. హల్లెలూయా. మేము అనుకుంటున్నాం మంచిగా ఉన్నారు, బాగానే ఉన్నారని. కానీ ఆ నక్కలాగా సిలువ తీసేసి పక్కన పెట్టేసేసి మళ్ళీ తిరిగి అలాంటి అనుభవంకి వెళ్తే ఎవరు చూస్తున్నారట? ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చూస్తున్నారు కనుక ఆయనను మోసం చేయలేము మనం. భయపడితే గీపడితే ఎవరు భయపడాలి? నువ్వు నేను ఆయనకే భయపడాలి. మనం ఏం చెప్తున్నాం తెలుసా? వేసదాన్ని కలిగి ఉంటున్నాం. నక్క చక్కసిలు వేసుకున్నట్టుగా మనం వేసుకొని బయట నటన కలిగి ఉంటున్నాం, వేసదాన్ని కలిగి ఉంటున్నాం, మనుషుల ముందు డాంబికి కలిగి ఉంటున్నాం, మనుషులను మెచ్చుకోవాలి అనుకుని ఇలా తయారవుతున్నాం. భయపడవలసింది ఎవరికి? దేవునికి. మన దేవునికి ఎప్పుడు భయపడాలి? ఎల్లప్పుడూ భయపడాలి. మందిరం ఉన్నప్పుడే కానీ, మందిరం బయటకు వెళ్ళినప్పుడే కానీ, ఎప్పుడైనా కానీ భయపడుతూనే ఉండాలి. దేవునికి నిత్యం భయపడాలి. ఎందుకంటే నా క్యారెక్టర్ ఒకవేళ దేవునికి అయోగ్యంగా మారిపోతుందేమో, ఒకవేళ నా గుణాన్ని బట్టి దేవుడికి నేను విరోధం అయిపోతానేమో. నేను ఎప్పుడైతే ఇలాంటి స్థితిని కలిగినానో నా దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక నేను ఒకవేళ అలాంటి అనుభవంలోకి వెళ్ళినప్పుడు నా దేవుడు నన్ను విడిచిపడతాడేమో. యాకోబు భయపడతాడు కదా. దేనికి భయపడతాడు? యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందడానికి వెళ్తాడు కదా. ఆయన వస్త్రాలేమో తడుగు చూస్తే ఏసావువి, స్వరమేమో యాకోబుది. తండ్రికి ఆయన కన్నులు కానలేదు, కన్నులు గుడ్డువాడుగా అయిపోయాడు. అంటే మంద దృష్టి వచ్చేసింది, అంటే వృద్ధాప్యం వచ్చేసింది కనుక మంద దృష్టి వచ్చేసింది. తడుగు చూస్తున్నాడు. నాయన నా ఏసావుమేనా నువ్వు అంటే? అవును నాయన. స్వరం చూస్తే యాకోబు లాగా ఉంది, తడుగు చూస్తే ఏసావులాగా ఉన్నాడు. ఈ విషయంలో తండ్రి పోల్ చేస్తాడేమో, తండ్రికి తెలిసిపోతుందేమో, తండ్రి నన్ను ఒకవేళ దీవించడానికి బదులుగా ఒకవేళ నన్ను శపిస్తాడేమో అని భయం ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది కదా. కనుక యాకోబు భయపడుతున్నాడు. తండ్రి నోటి నుండి ఆశీర్వాదాలు రాకపోయినా పర్లేదు, కానీ నేను ఏంటో తెలుసుకున్న తర్వాత నన్ను శపించేశాడు అనుకోండి, నేను శాపగ్రస్తుడు అయిపోతాను, ఒక ఆశీర్వాదాన్ని కూడా పొందుకోలేను అని చెప్పి యాకోబు భయపడుతున్నాడు. యాకోబు నటన మోసపూరితమైంది కనుక భయపడుతున్నాడు. ఈరోజు నా వ్యక్తిత్వం మోసపూరితమైనదిగా ఉంటే భయపడాలి. హల్లెలూయా. కానీ మన వ్యక్తిత్వం, మన క్యారెక్టర్, మన ఒరిజినాలిటీ దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. ఆయనకి మాత్రమే భయపడాలి, ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఆయన చూస్తున్నాడు, ఆయన మన పరిస్థితులు చూస్తున్నాడు, ఆయన ఎదుట మనం ఒప్పుకోవాలి. మనం ఎక్కడ ఏడ్చినా కానీ దిక్కుడు దిమానం ఉండదు. కానీ ఆయన సన్నిధిలో మన కన్నీళ్ళు విడిచినట్లయితే మన కన్నీళ్ళకి విలువ ఉంటుంది. మన కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడు. మన కన్నీటి ప్రార్థన దాటిపోయాడు కాదు. మన వేదన, దుఃఖాన్ని, మనకున్నటువంటి రోగాన్ని తీసివేసేవాడు ఆయనే. మనకు అసాధ్యమైన దాన్ని సాధ్యము కానీ ఏదీ లేదు. మనకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. చేయగలడు ఆయన, ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా చేస్తాడు. కనుక ఆయన కొరకు భయపడాలి. కానీ మనుషులుగా ఉండేటువంటి మనం ఏం చేస్తామంటే మనుషులు మెప్పించడానికి ఎక్కువ ఇష్టపడతాం. పండుగ వస్తుందిరా, సున్నాలు వేసుకోవాలి, ఎందుకురా అంటే చుట్టాలు పట్టాలు వస్తారు, వాళ్ళింటికి వీళ్ళింటికి వస్తారు, మన ఇల్లు కూడా చూస్తారు. ఆ చుట్టాల కోసమా? హల్లెలూయా. ఆ చుట్టాల కోసమా? నలుగురు మనల్ని చూస్తారు, బట్టలు కొనుక్కోలేదని అడుగుతారు, మంచి బట్టలు వేసుకుని అడుగుతారు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి ఉద్దేశాన్ని మనం కనుగోలేము. మనుషులు సంతోషపెట్టడానికి మనం పనిని, మన సమయాన్ని చాలా హెచ్చిస్తుంటాం. మనుషులు కనపరచడానికి మనం చాలా సమయాన్ని, ధనాన్ని హెచ్చిస్తుంటాం కదా. మనుషులు కనపరచడానికి, మనుషులు మెప్పించడానికి, మనుషులను ఆరాధించడానికి. ఏమండి, నీవు నేను పుట్టింది మనుషులను ఆరాధించడానికా?
శంకర్, మన మనుషుల్ని ఆరాధించడానికే పుట్టాము, మనుషుల్ని మెప్పించడానికే పుట్టాము, మనుషుల్ని గనపరచడానికే పుట్టాము. ఎవరు గనపరచాలి? మనం ఎవరు గనపరచాలండి? దేవుడే కదా. నా పని వలన కానీ, నా క్యారెక్టర్ వల్ల కానీ, నా మాటల వల్ల కానీ, నా ఉద్దేశాల వల్ల కానీ దేవుడే గనపరచబడాలి. కొన్ని సందర్భాల్లో యజమానుడికి తెలియదు, నువ్వు కష్టపడుతున్నావని తెలియదు, నువ్వు నమ్మకత్వంగా ఉన్నావని తెలియదు, యథార్థంగా ఉన్నావని తెలియదు. ఆడేమో ఎప్పుడు అనుమానంతోనే చూస్తాడు. కానీ ఆడ నన్ను ఎప్పుడు నమ్మలేదండి అని చెప్పేసి నువ్వు క్యారెక్టర్ తిరగేసి కొడుకు. హల్లెలూయా. ఆడిని నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? ఎవరు నమ్మాలి? నన్ను నా దేవుడు నమ్మాలి. ఆయన్ని కదా నేను కనపరచాలి, ఆయన కదా మహిమపరచాలి, ఆయన కదా ఆరాధించాలి. ఆయన నన్ను చూస్తున్నాడు కదా, ఆయన కొరకు నేను వాడబడాలి. ఎవరు చూడలేదని చెప్పేసి ఏది చేయకూడదు నేను. హల్లెలూయా. అయిష్టమైనది ఏది చేయకూడదు, ఆయన చూస్తున్నాడు కనుక. దేవుడు అహంకారం ఎదిరించి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనసులో ఇండుడి. హల్లెలూయా. బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనసులై ఉండాలి. ఈ దీన మనసు చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఆభరణాల కంటే విలువైనది, వస్త్రాల కంటే విలువైనది. ఎందుకంటే దేవునికి ఇష్టమైనది. యేసు ప్రభువు ఈ భూమి మీద దీనుడిగా వచ్చి, దీనుడిగా సమస్త దీన మనసు కలిగి తనను తాను అప్పగించుకున్నాడు. తండ్రి యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని జరిగించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు నేను మనం లోబడి ఉండాలి, దీన మనసులో ఉండాలి, తగ్గించుకుని ఉండాలి, దాగి ఉండాలి, దేవునికి విధేయత చూపాలి, దేవునికి లోబడాలి. ఏలియాతో చెప్తున్నట్టుగా ఏలియా కిరీతు వారి దగ్గర దాగున్నాడు. ఏలియా అగ్ని వర్షాన్ని కురిపించగలడు, అగ్నిని కురిపించగలడు, ఒక్కొక్కరిని రక్తం కలుపుతున్నట్టుగా చంపినట్టుగా పలకగలడు. అదే తర్వాత ఇప్పుడు చూసినట్లయితే యేసు ప్రభువు తన దూతలను ఒకసారి ఆజ్ఞాపిస్తే చాలు, పరలోక సైనిక సమూహమే వచ్చి తనను ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ యేసు ప్రభువు అధికారాన్ని వాడలేదు. హల్లెలూయా. సంసోన్ గారు అధికారాన్ని వాడలేదు, భయపడ్డాడు, లోపడ్డాడు, విధేయత చూపాడు. ఈరోజు దినాన నువ్వు నేను మనం కూడా భయపడి, లోబడి, దేవుని ఎదుట దాగినటువంటి అనుభవం, దేవుని ఎదుట తగ్గించుకునేటువంటి అనుభవం, దేవుని దగ్గర దేని మనసులటువంటి అనుభవం, దేవుని దగ్గర విధేయత కలిగినటువంటి అనుభవం మన దగ్గర ఉన్నట్లయితే దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు. వినయము గలవారిని తగిన సమయంలో హెచ్చించువాడవని, నీవు ఆడు పాత్రని నేనుండుటకై నిలిచియుందును కడవరకు. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు, మహోన్నతుడవు, కనుక దేవుడు హెచ్చించే వరకు, దేవుడు మనము గణపరచే వరకు కూడా విధేయత కలిగి ఉండాలి. 2వ రాజుల గ్రంథం ఒకసారి చివరిగా తీద్దాం.
రెండో అధ్యాయం చూడండి. మొదటి రాజు కూడా చూడండి. సారీ, మొదటి రాజు గ్రంథం 19వ అధ్యాయం చదువుదాం. 19వ అధ్యాయం 19వ వచనం. అమ్మా మొదటి రాజు గ్రంథం 19 దేవునికి స్తోత్రం కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏలియా గారు అచ్చటి నుండి పోయిన తర్వాత షాఫాతు కుమారుడైనటువంటి ఎలీషా దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడే చెప్పాడు ఎలీషాను అభిషేకించమని. ఎలీషా ఏం చేస్తున్నాడంటే అతడు తన ముందు ఉన్నటువంటి 12 అరకల ఎడ్ల దున్నించు 12వ అరక తాను తోలుచున్నాడట. 12 అరకలు దుక్కి ఎవరో దున్నిస్తున్నాడు. 12వ అరకలో ఈ దున్నుతున్నాడట. అంటే 12 అరకలు అంటే పోనండి, 12 ఎకరాలు ఏమో తెలియదు, అరకలో ఎక్కువ కనుక 12 అరక ఏం చేస్తున్నాడంటే మనోడు ఎలీషా గారు దున్నుతున్నాడు. హల్లెలూయా. ఆయన బాగా భూస్వామి అని చెప్పొచ్చు. హల్లెలూయా. ఆస్తిపరుడు అని చెప్పొచ్చు. 12 అరకులు భూమి ఉంది. 12 అరకుల మందిని 12 అరకులు కూడా 12 మంది దున్నుతున్నారు. ఈ 12 అరకే మనవాడు దున్నుతున్నాడు. హల్లెలూయా. ఈ 12 అరక దున్నుతున్నప్పుడట చదవండి, దుక్కి దున్నించు 12వ అరక తాను తోలుచుండును. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి అంటే ఏలియాను వెంబడించాడు. హల్లెలూయా. ఏలియా గారి దుప్పటి అరకతో ఎడ్లతో దున్నుతున్నటువంటి ఎలీషా మీద తన దుప్పటి పడగానే ఏమైందట, ఎలీషా ఆ సమస్తాన్ని విడిచిపెట్టేసి ఏం చేశాడట, ఏలియాని వెంబడించాడట. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకా కొద్దిసేపు చెప్తాను, అయిపోయింది. ఏలియా గారు దుప్పటి అభిషేకం కలిగినటువంటి దైవజనుడి యొక్క దుప్పటి ఎలీషా గారి మీద పడగానే ఎలీషా గారు ఏం చేశాడంటే ఏలియాను వెంబడించాడట. దుప్పటిలో మహత్యం ఉందా? ఎస్. అభిషేకంతో నింపబడినటువంటి దైవజనుడు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి దైవజనుడు ఆయన. నేను ఎవరి సన్నిధిని నిలిచిన్నానో అని చెప్పినటువంటి దైవజనుడు, అంటే ఆయనతో దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ఆయన యొక్క సన్నిధి ఉన్నటువంటి దైవజనుడి యొక్క దుప్పటి ఏం జరిగిందంటే ఎలీషా మీద పడింది. ఎలీషా మీద ఏమైందంటే దుప్పటి పడగానే దేవుని ఆత్మచేత తాకబడ్డాడు.
హల్లెలూయా. ఏ ఆత్మ చేత అయితే ఏలియా నింపబడి ఉన్నాడో అదే ఆత్మ వచ్చి ఎలీషాను తాకింది. ఎలీషా తన పరిణామతని విడిచిపెట్టి ఏలియాను వెంబడించడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు దినాన్న అదే పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని కూడా తాకాడు, మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు, మనల్ని కూడా పిలిచాడు. అందుకని మనం ఏమో చేస్తామంటే మన పాత జీవితాన్ని విడిచిపెట్టేసేసి నూతన జీవితంలో జీవించడానికి బాప్తిస్మం పొందుకున్నాం. హల్లెలూయా. పాత స్వభావం చచ్చిపోవాలి. హల్లెలూయా. పాత స్థితి చచ్చిపోవాలి. హల్లెలూయా. అంటే మునుపున్నటువంటి ఎలీషా లేడు. మునుపున్నటువంటి ఎలీషాకి ఆస్తి ఉంది, మునుపున్నటువంటి ఎలీషాకి పొలం పని ఉంది, భారం ఉంది, ఎదురు పని ఉంది. కానీ దుప్పటి ఎప్పుడైతే తాకబడిందో, దేవుని ఆత్మచేత ఎప్పుడైతే తాకబడ్డాడో ఆ సమయాన్ని తనకున్నటువంటి ఆస్తి అంతటిని విడిచిపెట్టేసి దేవుని వెంబడిస్తున్నాడు, ఏలియాని వెంబడిస్తున్నాడు. ఈరోజు దినాన బాప్తిస్మం పొందుకున్నటువంటి మనం మన పాత స్వభావాన్ని విడిచిపెట్టలేదు. అది నిజమైనటువంటి బాప్తిస్మం కాదు. హల్లెలూయా. ఏంటి కాదా? అవును. నీవు ఒకవేళ నిజమైనటువంటి బాప్తిస్మం అయితే నీ క్రియలు బాగుండాలి, నీ గుణం బాగుండాలి, నీ ఆలోచన విధానం బాగుండాలి, నీ మనసు బాగుండాలి, దేవునికి మహిమకరంగా వాడబడాలి, నీ పాత స్వభావం పోవాలి, శరీర సంబంధమైనటువంటి కార్యాలు పోవాలి, నువ్వు ఆత్మ సంబంధిగా మారాలి. కానీ అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు వెళ్తుంది. అంటే ఇప్పుడు ఏలియా మీద ఉన్నటువంటి దుప్పటి మన మీద కూడా పడాలి. ఆ ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకం మన మీద కూడా రావాలి. ఏలియా మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఎలీషా మీద తాకినట్టుగా నీ మీద నా మీద కూడా రావాలి. ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు స్థిరపరచబడతాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కనుక నన్ను తాకబడకపోతే మన వంకరతనం మారదు. పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనల్ని ముట్టుకోకపోతే, మనలోనికి రాకపోతే మన ఒక పాత స్వభావమే మొలకెత్తి ఫలించి ముళ్ళతో రకరకాలుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు తాకగానే ఎలీషా గారు తనకున్నటువంటి ఆస్తిని, తనకున్నటువంటి వాటిని అన్నింటిని విడిచిపెట్టేసి ఏలియా గారిని వెంబడించడం జరుగుతుంది. మరి నీకు కలిగినటువంటి పాత స్థితి, రోత స్థితి, శరీర సంబంధమైనటువంటి కార్యాలను లేదా పాత వ్యసనాలను, సమస్తమైనటువంటి పాత స్నేహితులను విడిచిపెట్టేసి నువ్వు దేవుడిని వెంబడించాలి. ఎక్కడ? ఎలీషా ఎప్పుడైతే ఏలియాను వెంబడించాడో, ఏలియాతో నడుస్తున్నాడో అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వస్తాను అంటాడు. వెళ్ళు ఆయన అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఏమన్నారు? అయ్యా నా తల్లిదండ్రులు చచ్చిపోయారయ్యా అంటే మృతులను పాతి పెట్టుకుని అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏలియా ఆప్షన్ ఇచ్చాడు, వెళ్ళమన్నాడు. యేసు ప్రభువారు ఆప్షన్ ఇచ్చాడా? నా నిమిత్తము తల్లిదండ్రులను, అక్షరులను, బంధువులను, స్నేహితులను పోగొట్టుకున్నవాడు మరి రెట్టింపు పొందుకుంటాడు. మృతులను పాతి పెట్టుకున్నాము, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఇప్పుడు మనము అలాంటి ఆ స్థితిలో కలిగి ఉండవలసినటువంటి వారు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించవలసిన వారు. యేసు ప్రభువు చెప్తారు కదా, అన్నిటినీ విడిచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ధనవంతుడు అంటాడు, అయ్యా నువ్వన్నింటిని విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడించంటే తన విస్తారమైన ఆస్తిని పట్టుకుని ఉన్నాడు కనుక వెంబడించలేకపోయాడు. నికోదేమైనటువంటి దైవజనుడు ఉన్నాడు, ధర్మశాస్త్రోపదేశకుడు ఉన్నాడు. అయ్యా నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి అంటే, అయ్యా నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి అన్నాడమ్మా? నువ్వు తిరిగి జన్మించాలి, నువ్వు మారు మనసు పొంది తిరిగి జన్మించాలి. హల్లెలూయా కదమ్మా, అంతే కదా, తిరిగి జన్మించాలి. అయ్యా నేను వృద్ధుడిగా ఉన్నాను, ముసలివాడిగా ఉన్నాను, మళ్ళీ నా తల్లి గర్భంలో నుంచి ఎలా జన్మింపగలను? హల్లెలూయా. అంటే నేను తిరిగి జన్మింపలేని వాడిని అంటాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? యేసు ప్రభువు ఏమంటున్నారు?
నీ పాపపు స్వభావాన్ని నీ చచ్చి నీ శరీరం చంపి నీ ఆత్మను బ్రతికించుకో. హల్లెలూయా. నీ శరీరానికి సంబంధించినటువంటి కార్యాలను చంపి నీ ఆత్మను బ్రతికించుకో. కానీ ముసలివాడిని అనేటువంటి నేను ఎలా తిరిగి జన్మించగలను అంటాడు ఆయన. తిరిగి జన్మించడం అంటే నీ పాత స్థితిని అంతటిని చంపువి ఆత్మ సంబంధిగా బ్రతకాలి. తనకున్నటువంటి పాత స్థితిని అంతటిని విడిచిపెట్టేశాడు ఎలీషా గారు. ఏలియా గారిని వెంబడిస్తాడు. ఏలియా గారితో వెంబడిస్తూ ఆయన అంటాడు, అయ్యా నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వస్తానంటే ఓకే వెళ్ళు. అయితే అయ్యే యొక్క దిక్కు అరుగుతున్నాడు. ఆ ఎదురుని తీసుకొచ్చి దాన్ని వధించి దాన్ని మాంసం విందు చేసి అందరికి పెడుతూ అందరికి విందు చేసి ఎలీషా గారిని వెంబడించాడు. ఒరే ఆడి తాడు బంగారం లేదురా, అలాంటి వాడికి ఏ చనిపోయినా భార్య లేదు, పిల్లలు లేదు, ఏమీ లేరు, అలాంటి వాడితో నువ్వు వెళ్దామేంటి అని తల్లిదండ్రులు అడుగుతుంటారు లేదా? నువ్వు కనుక వెళ్తే నా ఆస్తిలో చీలిగా అమ్మకుడు ఇవ్వరా వెళ్ళయ్యా. రే ఈ ఆస్తి అంతస్తి సౌర్యం అంతా కూడా పెంటతో సమానం అనగలరా? హల్లెలూయా. నువ్వు కనుక నమ్ముకుంటే కులం నుంచి ఎలివేసేస్తాను తెలుసా అనగానే పాపం గుక్కులు ఇంగుకొని మిటుకు చూసుకుని ఉన్నటువంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారు కదండి. నేను రాజుని బయటికి వెళ్ళి చర్చికి వెళ్ళామంటే మా తోటి రాజులందరూ కలిసి నన్ను మానవ దేవుడిని నమ్మించుకున్నాడు అని చెప్పేసి నన్ను మానవులు చూస్తాడు కాబట్టి నేను వెళ్ళకూడదు, ఇంటి దగ్గర ఉండి బైబిల్ చదివేసుకుంటాను, ప్రార్థన చేసేసుకుంటున్నాను అనుకుంటాడు కదా. అలాగే ఉన్నారు పంతులు. నేను యశుప్రభు నమ్మించుకున్నాను అంటే మా పంతులందరూ కచ్చి కట్టేసి నన్ను బతికినెవరు పోతే పోయింది, ఎదవతాను పోతే పోయింది, నా దేవుడి కొరకు బ్రతికితే బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభము అని బ్రతికిన వారు ఎంతమంది ఉన్నారు? ఆరోగ్యమూర్తిగారు అంటారు లేదా ఉన్నారు. ఆ పాత స్థితిని వదిలిపెట్టేశారు. కానీ ఈరోజు మనుషులు బెదిరిస్తున్నారు, నీకు నా ఇంట్లో వాటా ఉండదురా, నా ఇల్లు వాటా ఉండదురా, నా పశువుల్లో వాటా ఇవ్వనురా, నా మేకల్లో వాటా ఇవ్వను, నా కోళ్ళ వాటా ఇవ్వనురా, ఈ 4 చెట్లు ఉందా అవన్నీ మీ అక్కడికి ఇచ్చేస్తున్నాను, మీ చెల్లెలకి ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. పోతే పోనీరా, నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎలీషా గారు తన తండ్రి గారు ఏం బెదిరించలేదు, కానీ ఏలియా గారితో వెళ్ళిపోతుంటే సంతోషంగా సాగనింపేశారు. హల్లెలూయా. ఈరోజు ఏదన్నా మనం కొన్నింటిని విడిచిపెట్టలేదు. నేను సాగిద వేస్తుందో అని చెప్పేసి పరిగెడుతున్నాం, కానీ మన పాపాలని మన అపవిత్రతలను కొన్ని పట్టుకొని బయలుదేరుతున్నాం. మన కార్యాలను వదిలిపెట్టలేదు, మన పాపపు స్వభావాన్ని విడిచిపెట్టలేదు, మన అంతరంగం శుద్ధి చేయబడలేదు, మన మనస్సాక్షి శుద్ధి చేయబడలేదు. పాత కార్యాలను పట్టుకొని భుజాన్ని వేసుకొని బయలుదేరుతున్నాం. ఏం మారలేదురా నువ్వు, మరి ఎన్నాళ్ళు అయిపోయిందిరా, ఏం మారలేదు, నీ మాటలు మారలేదు, నీ బుద్ధి మారలేదు. హల్లెలూయా. మా పెద్దమ్మ రాత్రి ఫోన్ చేసింది మా అమ్మతో మాట్లాడడానికి. ఈవిడేమో ఆవిడని ఏదో మాట్లాడిందట, ఎగతాళి చేసిందట. ఏదా ఎలా చేసావా అలా చేసావా అనగానే ఆ అమ్మేమో ఉదయం నుంచి ఫోన్ చేస్తూనే ఉంది, మా చెల్లికి ఎవరా అంటుంది. నేను అంటున్నాను, అమ్మా నేను బయట ఉన్నానే అన్నాను. తీరా చేయిస్తుంటే ఇక్కడ బైబిల్ చదువుకుంటుంటే ఆవిడ గుర్తొచ్చి, రే నాన్న పెద్దనాన్న ఫోన్ చేస్తుంది, మీ నాన్నకి ఎవరా ఫోను ప్రసాద్ బాబు దగ్గర తీసుకుని అని చెప్పగానే ఆడల్ని ఫోన్ ఇచ్చాడట. పాపం 4 మాటలు మాట్లాడేసరికి ఏడ్చుకొని పడుకుని పోయిందట. హల్లెలూయా. తిండి మనిషింది, తిప్పల మనిషింది. హల్లెలూయా. ఏ ప్రేమ కలిగి ఉందో ఆ ప్రేమ అంతా అడుగుకి వెళ్ళిపోయిందట. హల్లెలూయా. అది అంటుంది, మా పిన్ అంటుంది, నాయన అదేం మారలేదు నాయన, అదేంటి అలాగే నా మీద కలపడిపోతుంది. అప్పుడు చిన్నప్పుడు అలాగే ఉంది కోపంగా, ఇప్పుడు పెద్దప్పుడు అలాగే కోపంగా ఉంది నాయన అంటుంది. హల్లెలూయా. అది మామూలుగా కామన్గా విషయాలు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, చెప్తున్నాను. అంటే అప్పుడు పెద్దప్పుడు ఉన్నటువంటి కోపం ఇప్పటి వరకు ఉంది, అది మమ్మల్ని ఇద్దరికి కలిపి ఉతికెత్తను అంటుంది. అదే అలాగే అంత కోపడుతుంది అయ్యేది అని చెప్పి మా పిన్ అంటుంది. అంటే ఏం మారలేదు. హల్లెలూయా. ఇది మారడం కాదు. ఈ అమ్మాయి మళ్ళీ కలిసి మళ్ళీ వాక్యం వెళ్ళదు. హల్లెలూయా. కానీ అది కాదు. అంటే
మన స్థితి, పాత స్థితి, రోత స్థితి ఏమీ మారలేదు. ఏం మారకపోతే ఏం సుఖము? అరిచి అరిచి గొత్తుకు పోవాలి తప్ప లోపల ఫలాలు రావు. పోతు బొబ్బ చెట్టు ఎంత పెరిగితే తిరిగి దాంట్లో ఫలాలు రావు. గత వారం చెప్పాము, పెద్ద పెద్ద చెట్లు బలిసి ఉండొచ్చు కాక, కానీ దాంట్లో ఫలాలు రావు. ఆకాశాన్ని కప్పేసినట్టుగా పరిగెడతాయి కొన్ని చెట్లు, కానీ దాంట్లో ఫలాలు రావు. కానీ భూమి మీద ఉంటాయి వంకాయలు, మిరపకాయలు, టమాటాలు, నిమ్మకాయలు, జామకాయలు, సీతాఫలాలు. ఈ ఫలాలు ఇస్తాయి. హల్లెలూయా. అవి కొద్దిగానే కానీ కొన్ని రోజులనే కానీ ఆ బ్రతికిన నాలు కూడా ప్రజలకి మేలుకరంగా బ్రతుకుతాయి. హల్లెలూయా. అనేకులకు మేలుకరంగా బ్రతుకుతాయి. అంటే అవి ఫలించే అనుభవంలోకి వస్తాయి. నీవు కనుక నీవు పరిశుద్ధాత్మతో తాకబడిన తర్వాత నీలో ఆత్మఫలాలు కలిగి ఉంటే ఆ ఆత్మఫలాలు నీలో అనేకులకు మేలును కలిగజేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడెక్కడే ఉన్నానా? ఎక్కడెక్కడే ఉన్నాను కదా, ఇక్కడే ఉన్నాను కనుక ఇక్కడే ఉన్నాను. మీరు కూడా ఆత్మఫలాలు కలిగి ఉంటే ఆ ఫలాలు, ఆ పంటను చూసినప్పుడు ఆనందంతో కళ్ళు సెమలుస్తాయి. నేను మొక్కలు ఎప్పుడో వేసాను, ఎంతంత పెంచులు వస్తుంటే దాన్ని ఎప్పుడు పెరుగుతుందని చూస్తున్నాను. అంటే కోసుకొని తినేద్దామని కాదు, నేను వేసిన పంట నా చేతికి కనబడుతున్నప్పుడు, నా కంటికి కనబడుతున్నప్పుడు ఆనందం కదా. ఊరోళ్ళు పంట ఎంత కాసినా కానీ నాకు ఆనందం ఉండదు. మా అమ్మ దేవరమ్మ గారు వెళ్ళి నా దగ్గర 2 మొక్కలు ఉట్టుకుని వెళ్ళి అక్కడ వేసింది. ఇందాక అక్కడ చూసినప్పుడు 2 పుంజులు కనపడ్డాయి. అయ్యయ్యో, నా దగ్గర కూడా మొక్కలు ఉన్నాయి. నేను ఆవిడ కంటే ఎక్కువ మొక్కలు వేశాను, కానీ ఒక్క పుంజు కాయలేదే. అంత బాధ కదా, బాధ. అలాగా మన దేవుడు కూడా మనల్ని బట్టి, అయ్యో నీ కొరకు విలువైన రక్తాన్ని చెందించాలి, నా ప్రాణాన్ని అనిపించాలి, నీ కొరకు నిన్ను ఒక గొప్ప స్థాయిలో ఉంచాలనుకున్నానే, నీ దగ్గర నుంచి ఏం ఫలాలు లేవే, నువ్వు అభివృద్ధి చెందేటువంటి గుణం లేదే, ఆత్మీయంగా వర్ధిల్లేటువంటి గుణం లేదే, నిన్ను నువ్వు గాయపరచుకునేటువంటి గుణం లేదే, నిన్ను నువ్వు దాచుకునే గుణం లేదే, నిన్ను నువ్వు తగ్గించుకునే గుణం లేదే, నువ్వు విధేయత కలిగినటువంటి గుణం కనపడలేదే. ఇవన్నీ పదాలే కదండి, ఇవన్నీ వరాలే, కానీ కనబడలేదని నేను బాధపడతా. ఎలీసా గారు అయితే మొదటి దొప్పుడు తగలగానే అన్నిటినీ విరమించేసుకున్నాడు. పౌలు గారిని చూసినట్లయితే పౌలు గారిని ఎప్పుడైతే ఎక్కడ తాకారు, పొలంలో తాకారు పౌలు గారిని. పౌలు గారిని అకస్మాత్తుగా పెద్ద వేదిక కలిగి దర్శించగానే, ఏదది ఏ ప్రాంతం అది లేదే, నాకు కూడా రావట్లేదు, ఏదమ్మా దమస్కు పట్టణం. హల్లెలూయా, అంతే కదా, అది రావాలరా. హల్లెలూయా. ఆ దమస్కు ప్రాంతం వెళ్తుంటే దేవుడు అకస్మాత్తుగా దర్శించిన తర్వాత పౌలు గారు తనకు కలిగినటువంటి అన్నిటినీ విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. ఆ ప్లేస్తో అంటాడు, పౌలా అధిక విద్య వల్ల నాకు ఎర్రి పట్టిందా ఏంటి? ధర్మశాస్త్ర పండితులు నువ్వే, గమాలియేలు తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ధర్మశాస్త్రోద్యోగులు నువ్వే. అలాంటి వాడివి మళ్ళీ ఏ మార్గమైతే కాదన్నావో అదే మార్గం కొరకు ప్రాణాలైతే ఇస్తానంటే సమస్తాన్ని పెంటగా ఇచ్చేసుకున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు తాకగానే సమస్తాన్ని పాతవన్నిటిని వదిలిపెట్టేసుకున్నాడు. తనకున్నటువంటి వాటిని అందరినీ వదిలిపెట్టేసుకున్నాడు. తన ఆస్తిని, తన అంతస్తును, తన శౌర్యాన్ని విడిచిపెట్టేశాడు. దేవుడిని వెంబడించడం మొదలెట్టాడు, దేవుని కొరకు బ్రతకడం మొదలెట్టాడు. ఎలీషా గారు ఎన్ని ఎకరాలు ఉండి కానీ, ఎంత పొలం ఉండినా కానీ, ఎన్ని పశువులు ఉండినా కానీ, ఎంతమంది బంధువులు ఉండినా కానీ వదిలిపెట్టేశాడు. ఇప్పుడు మీరు వదిలిపెట్టి మన భార్యలు, భర్తల్ని, బిడ్డల్ని వదిలిమని కాదు, కానీ మన పాత స్వభావాన్ని, మన రోత స్వభావాన్ని, మనకు ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి కార్యాలని ఏం చేయాలంట? వదలాలి. అవి ఏం చెప్తున్నాయి తెలుసా? లోపల సుఖనివాసం చేస్తున్నాయి. సోమరితనం సుఖనివాసం చేస్తుంది, కోపం సుఖనివాసం చేస్తుంది,
ఒక్కసారి కనుక అది ఉబ్బితే బయటకు వస్తే బరస్ట్ అయితే చాలు, ఆడు మనిషి కాదు. అని కోపం వచ్చి రానంత వరకే ఆడు మనిషి. వచ్చాడంటే ఏం చేస్తాడో వాడికి తెలియదు, దేన్ని కొడతాడో తెలియదు. హల్లెలూయా బాబు కదా. కోపం రానంత వరకే నేను మనిషిని, కోపం వచ్చిన తర్వాత మనిషిని కాదు. హల్లెలూయా. లోపల దాగున్నాయి. ఎక్కడైనా ఇవి ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి, దాచుకుంటున్నాం. చాలా దాచం. హల్లెలూయా. చాలా దాచుకుంటున్నాం. వీటిని, ఈ పాత స్వభావాన్ని విడిచిపెట్టేయాలి, ఈ పులిపిడిని విడిచిపెట్టేయాలి, శరీర కార్యాలను విడిచిపెట్టేయాలి. ఎలీషా సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియాని వెంబడించాడు. ఏలియాని వెంబడించినటువంటి ఆయన ఒకరోజు ఏలియాని వెంబడిస్తుంటే ఏలియా కూడా ఎలీషాను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. నమ్ముకున్నాడు, వమ్ము చేస్తున్నట్టుగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన పొందినటువంటి ఆత్మ గొప్పది. ఏలియా అంటాడు, నాయనా నీ యొద్ద నుండి నేను పరములోకి వెళ్ళక ముందు నీకు ఏదైనా కావాలా, నేను ఏదైనా నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు అడుగు అంటాడు. ఏమన్నాడు ఎలీషా గారు? నీ యొద్ద నుండి నీకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ నాకు 2 పాలు కావాలన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్నదే ఒక వంతు అయితే ఈయన అడిగాడంట 2 పాలు కావాలి. ఉన్నది ఇచ్చేమంటే ఇచ్చేయగలను, కానీ 2 అంతలు కావాలంటే ఎక్కడి నుంచి తేగలను? ఏమండి శ్యామ్ గారు, నా కొరకు ఏదైనా ఇవ్వగలరంటే ఏమైనా ఇస్తానండి అంటే, నీ ప్రాణం కాదు 2 ప్రాణాలు కావాలంటే ఇవ్వగలరా? ఒక ప్రాణం అయితే ఇచ్చేతనేనండి, 2 ప్రాణాలు నాకెక్కడివి అనరా? 2 ఆత్మలు కావాలి, 2 పాలు కావాలి, 2 అంతల శక్తి కావాలి అంటే నాకున్నదే ఒక వంతు శక్తి. అది ఎవరు కావాలి? ఆయన ఇవ్వాలి తప్ప నేనేమి ఇవ్వలేను. ఒకవేళ నేను వెళ్తున్నప్పుడు ఈ దుప్పటి నేను కనబడుతున్నట్లయితే, ఈ దుప్పటి కనుక నువ్వు పట్టుకోగలిగితే నువ్వు అనుకున్నది దేవుడు ఇస్తున్నాడని అర్థం అని చెప్తాడు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వచ్చి దుప్పటి వచ్చేసి ఎలీషా గారి చేతిలో పడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఎలీషా గారి చేతిలో పడుతున్నప్పుడు, ఆ దుప్పటి పడినప్పుడు శక్తితో నింపబడతాడు. 2 అంతుల శక్తి. మొదటేమో పరిశుద్ధాత్మ దుప్పటి తాకగానే ఆత్మను పొందుకున్నాడు. ఆత్మను పొందుకుని ఏరియా వెంట నడుస్తున్నాడు, దైవజనుడు వెంట నడుస్తున్నాడు, దేవుని వెంట నడుస్తున్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. రెండోసారి దుప్పటి తగిలినప్పుడు ఏమంటున్నాడంటే, ఏరియా దేవుడు ఎక్కడున్నాడని నా యుద్ధాన్ని కొట్టగానే ఏమైందట? 2గా చీలిందంట. హల్లెలూయా. గొప్ప శక్తితో నింపబడ్డాడు, గొప్ప అభిషేకంతో నింపబడ్డాడు. అలాంటి అనుభవం ఈరోజు సంఘం పొందుకోవాలి. హల్లెలూయా. సంఘం పొందుకోవాలి. ఎవరో కాదు, ఎవరు చెప్పండి, నేను పొందుకోవాలి. ఎలీషాలు సంఘాలలో లేపబడాలి. భారం కలిగినటువంటి ఎలీషాలు, పనిచేసేటువంటి ఎలీషాలు, ప్రార్థన చేసేటువంటి ఎలీషాలు, దేవుని కొరకు అంగలార్చే ఎలీషాలు, దేవుని కార్యాల కొరకు ఎదురు చూసేటువంటి ఎలీషాలు లేపబడాలి. ఏలియాలు లేపబడాలి. హల్లెలూయా. అని మనం ఉన్న స్థలంలో ఉండిపోయాం, సర్దుకుడిపోతున్నాం. మన దగ్గర నుంచి దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. టైం అయిపోయింది ఉదయం అంటున్నా. హల్లెలూయా. కానీ ఇది మాత్రం చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మన ద్వారా మహిమపరచబడాలని, దేవుడు మన ద్వారాగా ఘనపరచబడాలని, దేవుడు మన ద్వారాగా ఆరాధించబడాలని, దేవుడు మన ద్వారాగా సంతోషపడాలని మనల్ని భూమి మీదకి పంపించాడు. ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. కానీ ఏ శక్తి లేకుండా, ఏ భారం లేకుండా, ఏ విధమైనటువంటి అభిషేకం లేకుండా వట్టివారిగా ఉండకూడదు. నేను ఒక ప్రత్యేకమైన పాత్రలని దేవుడు తను అనుకున్నటువంటి పాత్రగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నాడు. కనుక మనలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి క్వాలిటీ దేవుడు ఆశిస్తున్నాడు. ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటాం,
ఎన్నాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఉంటావు, ఎన్నాళ్ళు వరాలు లేకుండా ఉంటావు, ఎన్నాళ్ళు ఫలాలు లేకుండా ఉంటావు, ఆత్మ ఫలాలు లేకుండా ఎన్నాళ్ళు ఉంటావు, ఫలించకుండా ఎన్నాళ్ళు ఉంటావు, ఎదగకుండా ఎన్నాళ్ళు ఉంటావు, మరుగుజ్జులాగా ఎన్నాళ్ళు ఉంటావు. ఆయన యొక్క స్వరూపంలోనికి పోలికలోనికి రూపాంతరపరచకుండా నీకు స్వరూపం నీ పోలికలో ఎంతవరకు ఉంటావు? నీలో ఉన్నటువంటి ప్రభువుని బయటికి పంపి ఆ పరిశుద్ధాత్మను మనం ప్రభువుగా ఆధారం చేసుకొని ఆ దేవునికి మనం సరెండర్ అవుతున్నటువంటి అనుభవం ఎప్పుడు వస్తుంది? శరీరాశ నేత్రాశ జీవడం ఎప్పుడు చస్తాయి? ఎప్పుడు మారుతాం? ఎన్నెన్న ఉండవు, కొన్నెల్లుండే పోతాం. పోయే ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. అది చక్కబెట్టుకోకపోతే ఇక్కడ ఉండినా, ఇక్కడ మామూలుగా ఉండినా, అక్కడ బయట ఉండినా ఏమీ ప్రయోజనం లేదు. ఇక్కడ ఉన్నవంటే ఖచ్చితంగా దేవునితో ఉన్నటువంటి అనుభవానికి నడిపించబడాలి. సంఘంలో మనం భారం కలిగినటువంటి అనుభవానికి నడిపించబడాలి. మొదటి అనుభవం శీలమండలం మునుగుతున్నటువంటి అనుభవం అంట, వాక్యపు అనుభవం రావాలి. రెండోది మోకాళ్ళలో అనుభవం, ప్రార్థన అనుభవం రావాలంట. హల్లెలూయా. తర్వాత మనలో విశ్వాసం అనేటువంటి అనుభవంలోకి రావాలంట. హల్లెలూయా. సంఘం క్రమక్రమంగా రావాలి. ఈదుతున్నటువంటి అనుభవం, సంపూర్ణత, పరిపక్వతలోనికి రావాలి. ఇప్పుడు ఎక్కడున్నాం? ఏది మన స్థానం? ఎంతసేపు శీలమండలంలోనే ఉన్నావా? వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యంలోనే ఉంటున్నావా? మోకాళ్ళలోనికి రాలేదా? ప్రార్థించే అనుభవంలోనికి రాలేదా? మనలో విశ్వాసంలోనికి రాలేదా? మునిగి ఈదలినంతగా ఉంది అంటే సంపూర్ణతలోనికి ఎప్పుడు రాబోతావు? నీ స్థాయి ఏంటి? నీ కేటగిరీ ఏంటి? నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? నీ ఎదుగుదల ఇక్కడ. కొంతమంది భక్తులను చూసినప్పుడు, వారి ఎదుగుదలను చూసినప్పుడు దేవుని యొక్క చిత్తాలను వారి జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. ఈరోజు నేను మనం సంపూర్ణంగా నెరవేర్చడానికి దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆ పిలుపుని విని దేవుని కొరకు మనం నడిచే అనుభవంలోనికి వెళ్దాం. అటు మహాకృప దేవుడు మన జీవితాల్లోకి అనుగ్రహించిన గాక. ఆమె లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ శివకులు మా ప్రభు మీకు వందనాలు నాయన. ఈరోజు దినాన్న నాయన మాతో సూటిగా మాట్లాడినటువంటి మాట మా అంతరంగాలను ప్రభా కదిలించలాగా పరిశుద్ధాత్మ దేవుడా విన్న వాటిని విడిచిపెట్టుకోకుండా వెళ్ళి వాటిని ధ్యానించి మండుతున్నట్టుగా మారులాగిన నీ ప్రభావం నీ ప్రసన్నతను కలిగిలాగిన భూమి మీద మండుతున్నటువంటి పొదలుగా అనేకులకు మాదిరికరంగా ఉండాలి కదా. మాలో ప్రభావం ఉండాలి, మాలో మహిమ ఉండాలి, మాలో శక్తి ఉండాలి, మాలో అభిషేకం ఉండాలి, మాలో ప్రార్థనా జీవితం ఉండాలి, మాలో ఎలీషాలాగా సమస్తాన్ని విడిచిపెట్టినట్టు అనుభవం ఉండాలి, పౌలు గారిలాగా సమస్తాన్ని పెట్టగా ఇచ్చుకున్నటువంటి అనుభవం ఉండాలి. కానీ మా పాత జీవితాలతో కాలం గడుపుతున్నాం తండ్రి. మా లోకపు సంబంధాలతో కాలం గడుపుతున్నాం. లోక సంబంధమైనటువంటి సాతానుతో కలిసి నివాసం చేస్తున్నాం. సాతాను యొక్క కార్యాలతో నివాసం చేస్తున్నాం. మా బుద్ధులు మారలేదు, మా బ్రతుకులు మారలేదు, నా మాటలు మారలేదు, మా చూపులు మారలేదు, మా ఆలోచనలు మారలేదు. పరిశుద్ధాత్మ దేవుడా మాలోనికి రండి. మాలో ప్రభాతాన్ని నవీన స్వభావం కలుగులాగిన నన్ను మనము తాకునాయన నీ కొరకు ప్రభా మహిమ గల సాధనాలుగాను, శక్తి కలిగిన సాధనాలుగాను, నేను ఆరాధించేటువంటి ఆరాధికులుగాను మారుతున్నట్టుగా మమ్మల్ని దీవించాను. నీ సన్నిధి నాయన ఇదిగో ఈ మధ్యాహ్నానికి అనుకున్న తండ్రి చాలా సమయం మీరు నాతో మాట్లాడారు. ఎన్ని మాటలు గుర్తున్నాయో తండ్రి. దీన మనసుగా ఉండులాగున, లోబడి ఉండులాగున, విధేయత కలిగి ఉండులాగున, దాగి ఉండులాగున మాట్లాడుతున్నారు. కదా ఏలియా కిరీతు వాకి దగ్గర దాగినాడు, సంసోను గుహలో దాగి ఉన్నాడు. ఆయన యేసు ప్రభువుగా నువ్వు వచ్చినటువంటి నీవు నాయన నీ అధికారాన్ని నాయన వాడకుండా నువ్వు అలిగి ఉన్నావు, దీని మనసుకుడిగా ఉన్నావు. దవా మమ్మల్ని మేము తగ్గించుకుని లోబడినట్టుగా, దవా విధేయత చూపినట్టుగా ఎలీషా చూసినట్లయితే నాయన నీ ఆత్మ తాకగానే
తనకున్నవన్నీ విడిచిపెట్టేశాడు. పౌలు గారిని తాకగానే, నీ స్వరం వినగానే దమస్కు పట్టణమందు పట్టబడినప్పుడు సమస్తాన్ని పంటగా ఎంచుకొని వెంబడించాడు. ఈరోజు నాయన దేవా, శీలమండలం లోతు, మోకాళ్ళ లోతు, నడుము లోతు, ఈత కలిగినంత లోతు అనుభవంలోనికి ఎప్పుడు మనసపడతావో, ఎప్పుడు ఫలాలు కలిగిన వారిగా ఉంటాం, ఎప్పుడు వరాలు కలిగిన వారిగా ఉంటాం, ఎప్పుడు ఆశీర్వాదాలు కలిగిన వారిగా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాలోని పోస్తే కార్యాలు జరుగుతాయి. మీరు రండి, మమ్మల్ని అందరినీ ప్రభా మీ ఆత్మతో నింపమని మధ్య మగిలినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి సమర్పిస్తున్న మా పర్వ తండ్రి.